सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्ततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। बालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरम् ब्रह्मज्ञैः सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे ध्येयः सदा योगिभिः। दत्तात्रेयमुपास्महे हृदि मुदा ध्येयः सदा योगिभिः। ब्रह्मश्रीश हरस्वरूपमचलं लिंगं जगद्व्यापकं सत्यज्ञानमनन्तमक्षरमजन्तान्तर्बहिर्व्यापकं स्वच्छन्दं सुगुणाश्रितं सदमलं सर्वेश्वरं शाश्वतं वन्देऽहं गुरुपूर्णबोधमनिशं श्रीदत्तयोगीश्वरम्। विश्वस्यायतनं विराट् तनुभृतं वेदान्तसारं विदुः चन्द्रादित्यकृशानुनेत्रमनघं ज्योतिःपरं जीवनम् उत्पत्तिस्थितिनाशनं जगदिदं चैतन्यबीजाकृतं वन्देऽहं गुरुपूर्णबोधमनिशं श्रीदत्तयोगीश्वरम्। अनसूया गर्भरत्नं भोगमोक्षसुखप्रदं श्रीपादवल्लभः पातु श्रीनृसिंहसरस्वती। श्रीपादवल्लभः पातु श्रीनृसिंह। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा। అనసూయాత్రులతపస్సు ఫలించి భువి వచ్చిన శ్రీ విష్ణువే దత్తుడు దత్తుని కృపతో కలుగును సుఖములు ఇహ పరమందున నమ్మండి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా। శ్రీ గురు చరిత్రకాం ధేనువు కల్పవృక్షమన నిస్సందేహము ఇట్టి గ్రంథమును తమరందరును వినితరించుటకు వేగమిరండి. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ దిగంబర। గురువే కరుణతో చూచిన చాలును సిద్ధులన్నీయు కరగతమౌనులే అందుకు గురువును ఆశ్రయించమని బోధించను ఈ గ్రంథరాజము। దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా। దత్త దిగంబర 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 దత్త దిగంబర। दत्तात्रेय भगवान की जय। गौरी शंकर भगवान की जय। सद्गुरुनाथ भगवान की जय।
सिद्धान्तवधूतचिन्तन श्री गुरुदेव दत्त। नमः पार्वतीपतये हर हर महादेव हर। పరమ పావనమైన దత్తాత్రేయ స్వామి యొక్క వైభవాన్ని తెలియపరిచేటువంటి పరమ ఉత్కృష్టమైన గ్రంథరాజమైన గురుచరిత్ర గ్రంథానికి సంబంధించిన ప్రవచన కార్యక్రమాన్ని మనమంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాము. అటువంటి ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని మూలమైనటువంటి మరాఠీ భాషలో శ్రీ గంగాధర సరస్వతి వారు రచించినారు. వారు రచించినటువంటి గ్రంథానికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే ఆ గ్రంథంలో ఉన్నారు అని భావిస్తూ నేటి వరకు కూడా ఆ గురుచరిత్ర గ్రంథ పారాయణాన్ని కొనసాగిస్తూ దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. సిద్ధముని ఏడుగురి శిష్యులలో ప్రధానమైనటువంటి శిష్యుడు. ఆ శిష్యుడు నామధారకుడు అనేటువంటి పేరు గల ఒక భక్తునికి నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క వైభవాన్నంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. గురుదేవుని యొక్క మహిమనంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. దత్తాత్రేయుడే శ్రీపాద వల్లభునిగా ఆవిర్భవించినాడు. మొదటి అవతారము, రెండవ అవతారము శ్రీ నరసింహ సరస్వతి అవతారము. ఆ నరసింహ సరస్వతి అవతారానికి సంబంధించిన అనేక లీలలను ఇప్పుడు మనం వింటూ ఉన్నాము మొన్నటి నుండి కూడా. శ్రీ నరసింహ సరస్వతి బాల్యంలోనే వైరాగ్యంతో కూడుకున్నటువంటి వాడై తల్లిని భిక్షా యాచన చేసి ఉపనయన సమయంలో, అమ్మా నేను భిక్షను అడిగితే నువ్వు భిక్షనిచ్చినావు కదా, అందుకని నేను భిక్షువునవుతాను అని చెప్పి తల్లి యొక్క అనుమతిని స్వీకరించినటువంటి వాడై తాను కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ నరహరి అనేటువంటి పేరును వదిలిపెట్టి నరసింహ సరస్వతి అనేటువంటి దీక్షా నామాన్ని గ్రహించినాడు. అనేక తీర్థయాత్రలన్నింటి కూడా చేస్తూ ఉన్నాడు. అందులో గంధర్వపురం అనే పేరు గల గణగాపుర క్షేత్రానికి వచ్చినాడు. ఆ క్షేత్రానికి వచ్చి ఎన్ని రకాలైనటువంటి లీలలు చేసినాడో వాటన్నిటిని కూడా వివరించినాడు సిద్ధముని నామధారకునికి. నామధారకుడు వింటూ ఉండగా ఆ సిద్ధుడు ఇంకొక అద్భుతమైనటువంటి కథను తెలియజేసినాడు. ఆ కథతో ఈనాటి ప్రవచనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ కూడా తీర్థయాత్రల కోసమే వెళ్ళినారు. నరసింహ సరస్వతి స్వామివారు రెండు వర్గాలుగా ఉన్నటువంటి తన శిష్యులకు గృహస్థ వర్గానికి అంతటికీ కూడా ధర్మాన్ని ఉపదేశం చేసి మీరు ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండండి అని చెప్పి, ఎవరైతే సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్యాసి అయినటువంటి వాడు ఒకచోట ఉండకూడదు అని, ఆవు పాలు పితికితే ఎంత సమయం పడుతుందో అంత సమయము కంటే ఎక్కువ సమయం ఒకచోట ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే ఆ స్థానం పైన అభిమానం ఏర్పడుతుంది. కావున దేశదిమ్మరి సంచారం చేస్తూ ఉండాలి. మనస్సుకు ఏకాగ్రత ఎక్కడ కుదిరితే అక్కడ ఉండాలి. తపస్సును చేస్తూ ఉండాలి, ప్రణవాన్ని జపిస్తూ ఉండాలి. మీరంతా కూడా తీర్థయాత్రకు వెళ్ళండి అనగానే ఆ శిష్యులంతా కూడా తీర్థయాత్ర కోసమే వెళ్ళినారు. కానీ అదృష్టం నన్ను వరించినది నామధారక. సిద్ధుడనైనటువంటి నేను మాత్రము మా గురువును అనుసరించి వారెక్కడికి వెళితే అక్కడికి వారితో పాటు ప్రయాణమై వెళ్ళిపోయినాను. 1 సంవత్సర కాలం వరకు వైద్యనాథంలోనే గుప్తంగా మా గురువు గారు ఉంటూ ఉండేవాడు. వైద్యనాథ క్షేత్రంలో మహాదేవుడైనటువంటి శంకరుడు స్వయం
జ్యోతిస్వరూపుడి విరాజిల్లుతూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి ఒక ఘటనను నీకు చెప్పుతాను వినవయ్యా అని ఒక కథను చెప్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసినటువంటి వాడై, హే స్వామి, నేను ఆత్మసిద్ధి కోసమై ఎంతో కాలం నుండి తపస్సు చేసినాను, కానీ నా మనస్సు ఏమాత్రము ప్రశాంతంగా ఉండడం లేదు. అసలు నాకు ఆత్మసిద్ధి ఎట్లా కలుగుతుందో దాన్ని తమరు బోధించండి అని ప్రార్థన చేసినాడు. అప్పుడు నరసింహ సరస్వతి స్వామివారు ఏమన్నారు అంటే, ఒరే నాయన, ఆత్మసిద్ధి కలగాలి అంటే గురువుని ఆశ్రయించాలి. గురువు యొక్క ఆశ్రయం లేకుండా ఏది కూడా సిద్ధించదు. అందుకని నీవు గురువుని ఆశ్రయించినావా లేదా అని అడిగినాడు. అడిగితే అప్పుడు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఏమన్నాడు అంటే, అయ్యా, గురువును ఆశ్రయించినాను, కానీ ఆశ్రయించినటువంటి ఏ గురువు ఉన్నాడో ఆ గురువు నాకు వేదాన్ని గురించి, శాస్త్రములను గురించి, పురాణ ఇతిహాసాలను గురించి చెప్పడానికి బదులు ఆయనకు సంబంధించినటువంటి వైయక్తికములైనటువంటి పనులున్నాయో ఆ పనులన్నిటినీ కూడా చేయించుకుంటూ అనేక సంవత్సరాలు కాలాన్నంతా కూడా వృధా పరిచినాడు. అందుకని ఆ గురువును నేను వదిలిపెట్టినాను, సాధన చేయడం ప్రారంభం చేసినాను, కానీ నా మనస్సు నిలకడగా లేదు అనేటువంటి మాటను చెప్పినాడు. ఇది వినగానే నరసింహ సరస్వతి స్వామివారు ఆ బ్రాహ్మణునితో అన్నాడు, నీవు చేసినటువంటి మహాపరాధం ఇది. గురువు సమీపానికి వెళ్ళినాను, గురువు నాకు వేదశాస్త్రాలను చెప్పడానికి బదులు తన ఇంటికి సంబంధించినటువంటి పనులను చెప్పినాడు, వైయక్తికమైనటువంటి పనులను చెప్పినాడు. నాకు వేదశాస్త్రాలను ఏవాటిని కూడా నేర్పలేదు. అందుకని నేను ఆ గురువును వదిలిపెట్టినాను అని అన్నావు కదా. గురువును వదిలిపెట్టడంతో సమానమైనటువంటి అపరాధము ఇంకొకటి లేదుగాకలేదు. బ్రహ్మహత్య, సురాపానము, గురువంగనాగమనము, స్వర్ణస్థేయం అనేటువంటి మహాపాపాలున్నాయి. ఈ మహాపాపాలన్నీ ఒక్కచోటికి చేరిస్తే ఎంత పాపం అవుతుందో అంత పాపం ఉంటుంది ఎన్నుకున్నటువంటి గురువును వదిలిపెట్టడం. దొరికినటువంటి కామధేను వంటి గురువును విడిచిపెట్టి ఎక్కడికి రా నీవు పరిగెడుతున్నావు? గురువును వదిలిపెట్టిన తర్వాత జ్ఞానం అనేటువంటిది ఎట్లా లభిస్తుంది? గురువును వదిలిపెట్టడం అంటే గురువుకు ద్రోహం చేయడం అనేటువంటిది. ఆ పాపం వాడికి సంక్రమిస్తుంది. ఏ పాపానికైనా కానీ ప్రాయశ్చిత్తాలుంటాయి, కానీ గురుద్రోహికి మాత్రము ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఉండవు. అంతటి భయంకరమైనటువంటి పాపాన్ని నీవు చేసినావు. గురువును వదిలిపెట్టడం అనేటువంటిది మహాపాపము. ఈ విషయంలో నేను నీకు గురువు యొక్క మహాత్మ్యాన్ని తెలియజేసేటువంటి ఒక ఇతిహాసానికి సంబంధించిన కథను చెప్తాను వినురా అని నరసింహ సరస్వతి స్వామివారు తన సమీపానికి వచ్చినటువంటి గురువును వదిలిపెట్టి సాధన చేయాలి అని అనుకున్నటువంటి ఆ బ్రాహ్మణుని గురించి చెప్పుతూ ఉన్నాడు. ధౌమ్యుడు అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు. మహా గొప్పనైనటువంటి గురువర్యుడు ఆయన. ద్వాపర యుగానికి సంబంధించిన కథ ఇది. ఆయనకు 3 శిష్యులు ఉండేవారు. ఆరుణి, బైదుడు, ఉపమన్యు అనేటువంటి పేర్లు గలవాడు. ఈ 3 తన సమీపంలో ఉంచుకొని ఆశ్రమానికి సంబంధించినటువంటి క్రియాకలాపాలన్నింటినీ కూడా నడిపిస్తూ ఉండేవాడు. ఆ వచ్చినటువంటి శిష్యులు ఉపనీతులు కాగానే, ఉపనయనం చేసుకోగానే ఆశ్రమానికి వచ్చి చేరి ఈయన దగ్గర అనేక విద్యలు సాంగోపాంగముగా పొందాలి అనే ఉద్దేశంతో ఈ 3 కూడా శిష్యులు వచ్చినారు. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళకు వేదశాస్త్రాలు ఇంకా ఏవి అధ్యాపనం ప్రారంభం చేయలేదు గురువుగారు ధౌమ్యుడు. ఒకనాడు ఈ 3లో పెద్దవాడైనటువంటి అరుణి అనేటువంటి పేరు గలవాడున్నాడో ఆ అరుణిని పిలిచి, నీవు మన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఏ పొలాలున్నాయో ఆ పొలాలకు కట్టలు కట్టి నీళ్లు గట్టిరారా అని పంపించినాడు. చెరువులో నుండి వచ్చేటువంటి ఏ నీళ్లుంటాయో ఆ నీళ్లు
పొలాల్లోకి వచ్చేట్టుగా చేయాలి. వాడు చేయాల్సిన పని అది. గురువుగారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి వెళ్ళినాడు. పొలాలన్నింటినీ కడుతూ ఉండగా ఒకచోట మట్టితో ఎంత కట్టగట్టినా కానీ ఆగడం లేదు నీళ్లు. అప్పుడు ఆయన ఏం చేసినాడు, గురువు యొక్క వాక్యాన్ని గౌరవించి మట్టి వేయడానికి బదులు ఆ శిష్యుడు తానే మట్టి గడ్డ వలె అడ్డముగా పడుకున్నాడు. పొలం నిండా నీళ్లు నిండినాయి. గురువు యొక్క ఆజ్ఞ శిరసావహించినట్టయినది. కానీ సాయంత్రం అయ్యే వరకు కూడా పొలాల్లోనే ఉన్నాడు. ఇంకా శిష్యుడు రావడం లేదేమిటి అని ఇక వస్తాడు అని అనుకున్నాడు. కానీ ఇంకా రాకపోయే వరకు అప్పుడు శిష్యుని యందు వాత్సల్యం కలిగినటువంటి గురువు పొలాల్లోకి వెళ్ళి అరుణిని గట్టిగా పిలిచినాడు. పిలవగానే పొలాల్లో మట్టిగడ్డ వలె పడుకోనున్నటువంటి తాను లేచి నమస్కారం చేసి గురువు గారికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పినాడు. గురువుగారు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ నీళ్లు ఆగకపోయే వరకు నేను కట్టవలే ఈ నీళ్లను అడ్డుకున్నాను అనే మాటను వినగానే గురువర్యుడు చాలా సంతోషపడి నీకన్నీ విద్యలు స్ఫురించునుగాక అనేటువంటి వరాన్నిచ్చి వాణ్ణి గురుకులం నుండి ఇంటికి పంపించినాడు. ఇది మొదటి శిష్యునికి సంబంధించినటువంటి వృత్తాంతం. రెండవ వాడు బైదుడు అనేటువంటి పేరు గలవాడు. ఒకనాడు బైదుడిని పిలిచి పొలాలన్నీ చాలా చక్కగా పంటలు వచ్చినాయి, కోతలు కూడా అయినాయి, బస్తాల నిండా ఆ వడ్లనన్నిటి కూడా నింపి పెట్టినారురా బైదుడా, నీవు వెళ్ళి కచ్చరంలో ఆ ధాన్యాన్నంతా కూడా నింపుకొని ఆశ్రమానికి తీసుకుని రమ్మని పంపించినాడు. పంపించగా ఈ రెండవ శిష్యుడు బైదుడు బయలుదేరి వెళ్ళినాడు. కానీ గురువుగారు ఈ బైదునికి కచ్చరానికి కట్టేందుకు ఒకే ఒక దున్నపోతునిచ్చినాడు. తీసుకుని వెళ్ళినాడు. రథం నిండా ఆ కచ్చరం నిండా మొత్తం ఆ ధాన్య రాశినంతా కూడా పోసుకున్నాడు. బరువుగా ఉన్నటువంటి దాన్ని నడపడం కోసం కట్టుదాము అనుకునే వరకు ఒకే ఒక దున్నపోతున్నది. రెండవ పక్కన తాను ఉన్నటువంటి వాడి దున్నపోతు ఒక పక్కన, తాను ఒక పక్కన ఉన్నటువంటి వాడి ఆ కచ్చరాన్ని లాగుతూ వచ్చినాడు. రథాన్ని తీసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంతలో ఏమైనది, దారి మధ్యలో పెద్ద బురద గుంట రావడంతో ఆ బురద గుంటలో ఆ వెంట వచ్చినటువంటి ఆ బండికి కట్టినటువంటి ఏ దున్నపోతు గలదో బురద గుంటలో ఇరక్కపోయినది. ఎంతకో అది బయటికి రావడం లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, రెండు పశువులు లాగవలసినటువంటి ఏ బండి ఉన్నదో ఆ బండిని బలవంతాన లాగుతూ విశ్వప్రయత్నం చేస్తూ లాగలేక మూర్ఛపోయి అక్కడ పడిపోయి ఉన్నాడు. పోయినటువంటి శిష్యుడు ఇంకా రావడం లేదేమిటి అని గురువుగారు సాయంత్రం వేళకల్లా వచ్చి వాడి పరిస్థితిని చూచి వాడు చెప్పిన విషయాన్నంతా కూడా విని, నా విషయంలో ఇంత మమైకమై నేను చెప్పినటువంటి మాటను జవదాటకుండా శిరసావహించి నా ఆజ్ఞను ధిక్కరించకుండా నీవు పరిపాలించినావు కాబట్టి ఒరే బైదుడా, నీకు కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా ప్రస్ఫురించుగాక అని కేవలం సేవ చేసినందుకు మాత్రమే కష్టపడకుండా వేద విద్యలన్నీ వచ్చేట్టుగా అనుగ్రహించినాడయ్యా బ్రాహ్మణోత్తమ నరసింహ సరస్వతి. ఈ ధౌమ్యునికి సంబంధించినటువంటి ముగ్గురు శిష్యులలోని ఇద్దరు శిష్యుల యొక్క వృత్తాంతాన్ని చెప్పి మూడవ వాడికి సంబంధించినటువంటి కథను చెప్తున్నాడు. మూడవ వాడు ఆరుణి. ఈ ఆరుణ్ణి ఏం చేసినాడు, మన ఆశ్రమంలో ఉన్నటువంటి ఏ పశువులు ఉన్నాయో ఈ పశువులన్నిటి కూడా మేపడం కోసం నీవు తీసుకువెళ్ళురా. వీడు చాలా లావుగా ఉండేవాడు. ఆశ్రమంలో ఏమైనా తినడం వలన వీనికి ఆహారం బాగా చేరి శరీరం అంతా కూడా కొవ్వెక్కుతూ ఉన్నది. అరణ్యమంతా తిరిగి వస్తే కానీ వీనికి శరీరంలో ఈ ఉన్నటువంటి ఏ లావుతనం ఉన్నదో అది తొలగిపోదు అని అనుకున్నాడు. పంపించినాడు. సుమారు 1-2 నెలలు పశువులను కాపాడి వచ్చినటువంటి ఈ శిష్యుణ్ణి చూచి
ఏమాత్రము శరీరంలో తగ్గుదల లేకుండా ఉండడాన్ని గమనించి, ఒరే అరణ్యానికి వెళ్ళినటువంటి నీవు పొద్దున వెళ్ళిన వాడివి రాత్రి దాకా పశువులతోటే ఉంటున్నావు కదా, మరి ఇంకా లావుగానే ఉన్నావు, చిక్కిపోలేదు ఎందుకు అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, ఆ ఇంటా తీసుకువెళ్ళినటువంటి భిక్షాన్ని ఒక పాత్ర నిండా నింపుకొని మధ్యాహ్నము సాయంత్రము నేను భోంచేస్తున్నాను గురువుగారు అన్నాడు. అప్పుడు గురువుగారు శిష్యుని పైన కోపానికి వచ్చి, శిష్యుడైనటువంటి నీవు భిక్షమెత్తిన తర్వాత భిక్షాపాత్రలో ఉన్నటువంటి ఆ ఆహారాన్ని గురువుకు అప్పజెప్పకుండా తింటున్నావా, ఎంతటి పని చేస్తున్నావురా, నీవు భిక్షమెత్తినటువంటి ప్రసాదాన్ని నాకే ఇచ్చేయాలి అని శాసనాన్ని చేసినాడు. ప్రాచీన గురు కులంలో శిష్యులు భిక్షమెత్తి తెచ్చినటువంటి ఏ భిక్షా పదార్థం ఉంటుందో అది గురువు గారికి ఇవ్వగా, గురువు గారు దాన్ని ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా ఇచ్చిన దాన్ని భక్షించి పాఠాలు చదువుకునేవాళ్ళు ప్రాచీన కాలంలో. భిక్షమెత్తినటువంటి పదార్థాన్నంతా కూడా తీసుకువచ్చి గురువు గారికి ఇస్తే గురువుగారు ఒక్క మెతుకు కూడా ఇచ్చేవాడు కాదు. ఆరునికి అడవికి వెళ్ళేవాడు. నెల రోజులు చూసినాడు, ఎంత లావుగా ఉన్నాడో అంతే ఉన్నాడు, చిక్కిపోలేదు. అడిగినాడు, ఒరే ఏమీ తినకుండా అరణ్యంలో సంచారం చేస్తూ పొద్దున పోయినవాడు రాత్రి దాకా కూడా అక్కడనే సంచరించి వచ్చిన నీవు ఎందుకు ఇంకా చిక్కిపోలేదు, లావుగానే ఉన్నావు, కారణం ఏమిటి అన్నాడు. అబద్ధమాడు కదా ఆరుని. ఆ శిష్యుడు ఏం చెప్తున్నాడు గురువుతోనంటే, హే గురువు, అరణ్యానికి వెళ్ళినాను, లేగదూడల పాలు తాగిన తర్వాత ఆవులకు ఉన్నటువంటి చనుబాలను తాగి నేను నా ఆకలిని తీర్చుకుంటున్నాను. ఆవు పాలు తాగడం వల్ల ఈ విధంగా నేను లావుగా ఉన్నాను. ఆహారం తినలేదనేటువంటి యొక్క ఆ దుఃఖం నాకు లేకుండా పోయినది. గురువుగారు అన్నాడు, ఈనాటి నుండి ఆవు పాలు తాగడానికి వీలు లేదు అని. నెల రోజులు చూసినాడు. నెల రోజుల తర్వాత కూడా లావుగానే ఉన్నాడు, బక్కచిక్కలేదు. ఎందుకురా నీవు బక్కచిక్కలేదు అని ప్రశ్న వేస్తే, పాలు తాగవద్దని మీరు అన్నారు, లేగదూడలు ఆవు పాలు తాగుతూ ఉండగా వాటి ముఖాల కంటినటువంటి నురగను తిని నేను నా శరీరాన్ని రక్షించుకున్నాను గురువుగారు అన్నాడు. అది కూడా తినడానికి వీల్లేదు అని శాసించినాడు గురువుగారు. ఎప్పుడైతే ఆహారం పూర్తిగా లేకుండా పోయినదో అరణ్యానికి వెళ్ళి సంచారం చేసి ఆవులతో పాటు ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకనాడు ఒక ఎండిపోయినటువంటి బావిలో పడిపోయినాడు. ఆవులన్నీ చేరుకున్నాయి ఆశ్రమానికి, కానీ ఆరుని మాత్రము రాలేదు. పిల్లవాడు ఏమైనాడు, ఇంకా రాలేదు అని అరణ్యానికి వెళ్ళి అరుణేని పిలిచినాడు గట్టిగా. బావిలో ఉన్నటువంటి ఆ అరుణి గురువు గారి ఆ పిలుపును విని, గురువుగారు నేను బావిలో పడ్డాను అన్నాడు. బావిలో ఎందుకు పడ్డావురా అని ప్రశ్న వేసినాడు. మీరు ఆహారాన్ని స్వీకరించవద్దు అని అన్నారు, ఆహారాన్ని తీసుకోకుండా ఉన్న నేను నిలవలేక ఒక చెట్టు సమీపానికి వెళ్ళినాను. ఆ చెట్టుకున్నటువంటి ఆకులను తొలగించినాను, కాయలను తొలగించినాను, వాటిలో నుండి పాలు వచ్చినాయి. ఆ పాలు తాగుదాం అనుకున్నాను. ఆ చెట్టేదో కాదు, జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టుకు సంబంధించినటువంటి పాలు నా కళ్ళలో పడగానే నా కళ్ళు పోయినాయి. నేను అంధుడనైపోయినాను. అంధుడనైన నేను వస్తూ వస్తూ ఈ బావిలో పడిపోయినాను, అనుగ్రహించండి, కరుణించండి అన్నాడు. గురువుగారు అప్పుడు చెయ్యి వేసి లోపల ఉన్నవాడిని తీయాలి కదా. అశ్విని దేవతలను ప్రార్థించురా, నీకంతా మేలు జరుగుతుంది అని వెళ్ళిపోయినాడు ఆశ్రమానికి. ఇంకొక శిష్యులే గనుక అయ్యున్నట్టయితే అరుణుని వదిలిపెట్టి, ఇక ఇంత కష్టాలు పెట్టినటువంటి గురువు సమీపానికి నేను ఎందుకు వెళ్ళడము, ఇంకా లోకంలో ఎంతమంది గురువులు లేరు అని వేరే ఇతర గురువుల దగ్గరికి వెళ్ళేవారు. కానీ అరుణి మాత్రము ఈ గురువును వదిలిపెట్టను అనేటువంటి యొక్క నిశ్చయ జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి అశ్విని దేవతలను ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. తదశ్వినావశ్వయుజోపయాతాం శుభంగమిష్ఠో శ్రియమేభిరశ్వై అని ప్రార్థన చేసినాడు. అశ్విని దేవతలు ప్రత్యక్షమైనారు పిల్లవాడు. ఏమిరా నాయన, ఎందుకు మా గురించి నీవు ప్రార్థన చేసినావు అంటే జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పినారు. చెప్పితే అప్పుడు
మా గురువు గారు మిమ్మల్ని శరణాగతి పొందమని అన్నారు. మీరు దేవతలకు వైద్యులై ఉన్నారు. అంధుడనైనటువంటి నన్ను కరుణించండి, అనుగ్రహించండి అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారు అని అంటే వానికి ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించడమే కాకుండా వాడికి వేదశాస్త్రాలన్నీ కూడా స్ఫురించేట్టుగా చేసినారయ్యా. అందుకని గురువు సమీపానికి వెళ్ళినప్పుడు గురువు నాకు వేదాలు చెప్పలేదు, శాస్త్రాలను చెప్పలేదు, నాకు పురాణ ఇతిహాసాలను చెప్పలేదు అని అనుకోకూడదు. గురువుకు విశ్వాసముతో కనుక ఒకవేళ నీవు సేవ చేసినావు అనంటే ఆయన ద్వారా నీవు వేదశాస్త్రాలను నేర్చుకోవడం కాదు, మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కాదు, ఏ విధమైనటువంటి ఉపదేశాలు లేకున్నా గురువే కనుక ఒకవేళ కరుణించి అనుగ్రహించినాడు అనంటే వేదశాస్త్రాలన్నీ కూడా స్వయం ప్రభాతములు అవుతాయి. అందుకని నీవు చేసినటువంటి అపరాధం ఉన్నదో ఇది సామాన్యమైనటువంటి అపరాధం కాదు. ఈ అపరాధాన్ని ఒకవేళ తొలగించుకోవాలి అంటే వీటికి ప్రాయశ్చిత్తాలు కూడా లేవు. ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకోదలుచుకున్నట్టయితే ఏ గురువును నీవు వదిలిపెట్టినావో ఆ గురువు సమీపానికే వెళ్ళాలి అన్నాడు. ఒక గురువును వదిలిపెట్టినాడు కదా ఈ శిష్యుడు, అందుకని నా దగ్గరికి వచ్చినాడు, అందుకని ఈ శిష్యుడిని నేనే స్వీకరిస్తాను అని శిష్యులను సంగ్రహించేటువంటి లక్షణం మా గురువు గారికి లేదయ్యా నరసింహ సరస్వతికి. అందుకని ఈ వచ్చినటువంటి ఏ బ్రాహ్మణుడు ఉన్నాడో ఆ బ్రాహ్మణుడిని ఏ గురువును నీవు ధిక్కరించినావో ఆ గురువు దగ్గరికి వెళ్ళవనంటే అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఈయన గురువు గారికి నమస్కారం చేసినటువంటి వాడై, స్వామి అజ్ఞానంతో నేను గురుద్రోహం చేసినటువంటి మాట నిజమే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, అపరాధాలు ఎన్నో నేను చేసినాను, ఇందులో సందేహించే అవసరం లేదు, నాకు ఇప్పుడు మీరు జ్ఞానోదయం కలిగించినారు అని దోషాన్ని తెలుసుకున్నటువంటి వాడై గురుచరణాలను నమస్కరించి అక్కడి నుంచి ఏ గురువును ధిక్కరించినాడో ఏ గురువును నిరాకరించినాడో ఆ గురువు సమీపానికి వెళ్ళి కాలాంతరంలో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందినాడయ్యా. ఈ విధంగా 1 సంవత్సర కాలం నరసింహ సరస్వతి స్వామివారు వైద్యనాథ క్షేత్రంలో తాను నివసించి అక్కడ ఉపాసన చేసి అనేక మంది భక్తులను ఉద్ధరించి అనుగ్రహించినటువంటి వారి ఆ తర్వాత సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్నటువంటి భిల్లవటి అనే పేరు గల గ్రామానికి వచ్చి చేరుకున్నారు. ఏ భిల్లవటి గ్రామంలో భువనేశ్వరి మాత విరాజిల్లుతూ ఉన్నదో, కృష్ణావేణి అనేటువంటి నదుల యొక్క సంగమం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఒక ఔదుంబర వృక్షం కింద కొంతకాలము గుప్తముగా నివాసం చేసినారు అనేటువంటి ఈ కథను సిద్ధుడు నామధారకునికి చెప్తున్నాడు. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అక్కడ నివాసం చేస్తూ ఉన్నటువంటి వాడై భిల్లవటి క్షేత్రంలో ఔదుంబర వృక్షఛాయల్లోనే నివాసం చేసినాడు ఆయన. అక్కడ ఉండి భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి వాడి తన సమీపానికి వచ్చినటువంటి ఏ శిష్యులున్నారో ఆ శిష్యులనందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు అనేటువంటి ఈ మాటను విన్న తర్వాత నామధారకుడు ఒక ప్రశ్న వేసినాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, గురుడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేయవలసిన అవసరం ఏమున్నది? ఎందుకంటే తపస్సులు ఎవరు చేయాలి అనంటే ఎవరికి సిద్ధి కలగలేదో వాళ్ళు చేయాలి. గురువు అన్న తర్వాత అతను సిద్ధుడే కదా, అందుకని సిద్ధిని పొందినటువంటి వ్యక్తికి తపస్సు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇదొక ప్రశ్న అయితే, భిక్షాటన చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అతనికి? నా ఈ 2 ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పామంటే అప్పుడు సిద్ధయోగి అంటున్నాడు, నాయన, భగవంతుడైనటువంటి శివుడు త్రిమూర్తి స్వరూపుడే అయినప్పటికీ కూడా, దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడైనప్పటికీ కూడా, శివుడు తాను దత్తాత్రేయునిలోని ఒక ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి వాడైనప్పటికీ కూడా దేశాన్నంతా సంచారం చేస్తూ భిక్షాటన చేసినాడు ఆయన. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని ఆయన భిక్షాన్ని అడిగినాడు. దత్తాత్రేయ స్వామి కూడా భిక్షాటన చేసినాడు. కారణం ఏమిటి అంటే మహాతపశక్తి సంపన్నుడైనటువంటి ఒక వ్యక్తికి
లేదా సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఒక వ్యక్తికి భిక్ష కనుక వేసినారు అనంటే ఆ వేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుంది అనంటే వేదశాస్త్ర సంపన్నులైనటువంటి సదాచార సంపన్నులైన వాళ్లకు 1,00,000 మందికి భోజనం పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడితే ఏ పుణ్యఫలం వస్తుందో ఆ పుణ్యఫలము ఒక్క సన్యాసికి భిక్షకునికి భిక్ష వేయడం వలన వస్తుందయ్యా. అందుకని లోకాన్ని ఉద్ధరించే నిమిత్తమే వీళ్ళు భిక్షాటన చేస్తారే తప్ప వేరే ఇంకొక ప్రయోజనం లేదు వాళ్లకు అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు. ఆ తర్వాత కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదంలోని కణ్వశాఖను అధ్యయనం చేసేటువంటి మహాపండితుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టినాడు. కానీ ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులిద్దరూ కూడా మరణించినారు. ఆ పిల్లవాడికి ఏమాత్రము చదువులు రాలేదు. అప్పుడు మేనమామ ఈ పిల్లవాడిని చేరదీసినటువంటి వాడై చదువులు చెప్పించాలి, వీడికి ఏదైనా ఒక గతిని కల్పించాలి అని ప్రయత్నం చేసినాడు. కానీ గాయత్రి మంత్రం కూడా ఉచ్చరించేటువంటి లక్షణం లేకుండా ఉన్నటువంటి వీడు ఏదీ సాధించలేకపోయినాడు. అప్పుడు మేనమామ తన వద్ద ఉంటే వీనికి చదువులు రావడం లేదు అని గురుకులానికి తీసుకువెళ్ళి ఒక గురుకులంలో ఈ పిల్లవాడిని ఉంచినాడు. గురువులు చాలామంది కష్టపడ్డారు వీడికి చదువులు చెప్పించాలి అని. నోరు తిరగదు, మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించడు. మిగతా శిష్యులందరూ కూడా వీడి వలన చెడిపోతున్నారు అని మేనమామను పిలిపించి మేనమామతో అన్నారు, వీడికి చదువులు చెప్పడం మా తరం కాదయ్యా. అంత గొప్పనైనటువంటి వంశంలో పుట్టిన నీవు ఎందుకురా ఈ మూఢినిగా తయారైనావు? ఒక్క మంత్రాన్ని కూడా నీవు ఉచ్చరించలేవు. దానికి బదులు ఏదైనా వాగులోనో వంకలోనో పడి మరణించడమే శ్రేయస్కరం నీకు అని అందరూ దూషిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆ పిల్లవాడికి ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవం లేదు. అందరూ అగౌరవపరుస్తూ ఉన్నారు. పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకొని మేనమామ కూడా తనను అగౌరవపరిచి కించపరిచి సమాజం అంతా వాడిని దూషిస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా బాధపడి అప్పుడు ఏం చేసినాడు అనంటే, నాకు విద్యలు వచ్చేందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని గురువులను ప్రార్థన చేసినాడు. అప్పుడు ఆ గురువులు ఏమన్నారు అంటే, ఈ జన్మలో మాత్రము నీకు ఎంత కష్టపడ్డా చదువు రాదుగాక రాదురా, నీ వంశమే భ్రష్టమైపోయినది, నాశనం అయిపోయినది అని నిందించినారు తప్ప విద్యను నేర్చుకునేటువంటి మార్గాన్ని సూచించలేదు. ఇంత జరిగిన తర్వాత ఆ బ్రాహ్మణ బాలకుడు ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఈ గ్రామం పొలిమేరల్లో ఉన్నటువంటి ఏ భువనేశ్వరి దేవి ఆలయం ఉన్నదో ఆ ఆలయానికి వెళుతాను అని ఆలయానికి బయలుదేరి వెళ్ళినాడు. అమ్మవారి ఎదుట కూర్చొని 3 రోజులు నిద్రాహారాలను మానివేసి ప్రాయోపవేశం చేస్తాను అని అనుకున్నాడు. అందరూ చనిపో అంటున్నారు కదా, ప్రాయోపవేశము ద్వారా మరణించడం ఇది పాపానికి హేతువు కాదు అని భావించి అమ్మవారి ఎదుట కూర్చున్నటువంటి వాడై నిద్రపోడు, నీళ్లను స్వీకరించడు, అన్నాన్ని స్వీకరించకుండా ఉన్నాడు. 3 రోజులైనా ఆమె సాక్షాత్కరించదు, నీకు విద్యలు వస్తాయి రావు అనే మాటను చెప్పదు. అప్పుడు కోపానికి వచ్చినటువంటి వాడై ఆలయంలో ఉన్నటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకొని నాలుకను కోసి అమ్మవారి ఎదుట పెట్టి, నేను ఈరోజు ఒక నాలుకను కోసినాను, రేపటి వరకు నీవు నాకు అనుగ్రహాన్ని ఇవ్వకపోయినట్టయితే నా తలను కూడా నీకు ఖండించి బలిదానం చేస్తాను అనేటువంటి మాటనని దీర్ఘదండ నమస్కారం చేసినాడు. అలసిపోయినటువంటి ఆయనకు నిద్ర పట్టినది. స్వప్నంలో భువనేశ్వరి మాత ఏమన్నది అంటే, ఒరే, ఈ సమీపంలోనే నీకు అన్ని రకాలైనటువంటి విద్యలు బోధించేటువంటి గురుదేవుడు వచ్చి ఉన్నాడు. ఆయన సమీపానికి నీవు వెళ్ళినట్టయితే నీకంతా కూడా మేలు జరుగుతుంది. అందుకని ఈ నదీ తీరాన్ని దాటి చెట్టు కింద ఉన్నటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సన్యాసిని నీవు ఆశ్రయించు. ఆయన సాక్షాత్తు శివుని యొక్క అవతారము.
అపారమైనటువంటి శక్తివంతుడు, నీ కోరికను తప్పకుండా ఆయన తీరుస్తాడు అనే మాటను చెప్పినది అమ్మవారు భువనేశ్వరి మాత స్వప్నంలో. వెంటనే నిద్ర నుండి లేచినటువంటి వాడే బయలుదేరి గురువు సమీపానికి వెళ్ళినాడు. సాష్టాంగ ప్రణామం చేసినాడు. నాలిక కోయడం వలన నెత్తురుగారుతూ ఉన్నటువంటి స్వరూపంతో కూడుకున్నటువంటి వాడి తన భావాన్నంతా కూడా నటనతో ఆ గురుమూర్తికి అంతా కూడా తెలియజేసినాడు. అప్పుడు గురువు ప్రసన్నుడై దగ్గర దాకా తీసుకొని చేయిని ఒక్కసారి నెత్తిపైన పెట్టి నిమిరినాడు. అంతే. ప్రసన్నుడైనటువంటి గురువు యొక్క సమీక్షణం, గురువు యొక్క ఈ చూపు, గురువుకు సంబంధించినటువంటి స్పర్శ ఆ బ్రాహ్మణ బాలకుడి పైన పడడమే ఆలస్యము. తెగిపోయినటువంటి నాలుక రావడమే కాదు, సకల విద్యలు కూడా ఆయనకు వచ్చినాయి. కాకి మానస సరోవరంలో చేరిన తర్వాత ఆ జల స్పర్శతో అది హంసగా మారిపోయినట్టుగా, పరశువేది ఇనుమును తాకగానే ఇనుము బంగారుగా మారిపోయినట్టుగా మా గురువు గారైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క శరీర స్పర్శ ఆ బ్రాహ్మణ బాలకునికి తలగగానే క్షణకాలంలోనే వాడు మహా గొప్పనైనటువంటి జ్ఞాని అయినాడు. ఈ విధంగా ఆ ప్రాంతంలో నా కళ్ళారా చూసినటువంటి యథార్థమైనటువంటి ఘటనను నీకు తెలియజేసినాను రా నామధారక అని సిద్ధుడు నామధారకునికి ఈ అద్భుతమైనటువంటి కథను వివరించినాడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా. సిద్ధాంతావధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ నృసింహ సరస్వతి స్వామి వారు మా గురువు గారు ప్రతిరోజు కూడా భిక్ష కోసమై అమరపురానికి వెళుతూ ఉండేవాడు. అక్కడ ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయన చాలా సాత్వికుడైనటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు. ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి ఆనాడు భిక్షలో వచ్చినటువంటి బియ్యాన్ని భార్యకిస్తే భార్య వంట వండి ఆ వండినటువంటి వంటను నివేదన చేసి అతిథికి పెట్టి వాళ్ళు భోంచేసేవాళ్ళు. నిలకడగా వాళ్ళ ఇంటిలో వస్తు సంభారాలు ఏవీ ఉండేవి కాదు. ఒక పాత్రలు, వంట వండేటువంటి వస్తువులు తప్ప నిలకడగా బియ్యము కానీ పప్పులు కానీ ఉండేవి కావు. ఒకవేళ భిక్షాటన చేసిన రోజున ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులే కానీ ఇంకా ఇతరులు కానీ భిక్షాపాత్రలో ఏమీ వెయ్యలేదు అనంటే ఎవరిని నిందించేవాడు కాదు. తన ఇంటి ఎదుట ఒక పాదు ఉన్నది, ఒక వృక్షము. ఆ వృక్షానికి ఉన్నటువంటి ఆకులు అలములో తెంపుకొని తిని కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇంతటి సాత్వికమైనటువంటి గుణంతో కూడుకొని ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. కానీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. పంచమహాయజ్ఞాలను ఆచరిస్తూ ఉండేవాడు. ఉన్నంతలో అతిథి మర్యాదలు చేసేవాడు. చూడండి, ఐశ్వర్యము లేకపోయినప్పటికీ కూడా ధర్మం యందు ఆసక్తి కలిగి ధర్మమయ జీవనాన్ని కొనసాగించినటువంటి పరమపావనమైనటువంటి భూమి మన భారతదేశం. ఇటువంటి నిరుపేద బ్రాహ్మణుని యొక్క పరిస్థితిని గమనించినాడు. సదాచార సంపన్నుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఒకరోజు గురుడు నరసింహ సరస్వతి ఆయన ఇంటికి భిక్ష కోసమని వచ్చినాడు. ఎక్కడ సదాచార సంపన్నులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఇంటికి వచ్చి భిక్ష స్వీకరిస్తాడు ఆయన. నేను భిక్షకు వస్తాను అన్నాడు. భిక్ష కోసమని ఆనాడు వెళ్ళినాడు. కానీ ఎక్కడ కూడా ఆ భిక్షా పాత్రలో ఆయనకు భోజనానికి సంబంధించినటువంటి సామగ్రి లభించలేదు. ఇద్దరు భార్యాభర్తలు ఆయన లోపల కూర్చుండబెట్టి ఇంటి ఎదుట ఉన్నటువంటి పాదుకు కాసినటువంటి కాయలు ఆకులు దింపక వచ్చి దానితో ఏదో వంట వండి ఆ స్వామివారికి భిక్ష వేసినారు. వాళ్ళ యొక్క పరిస్థితిని చాలా గమనించినాడు. ఆ తరువాత భిక్ష అయిన తర్వాత చేతులు గడుక్కొని తిరిగి ప్రయాణమై వెళుతున్న సమయంలో ఏ ఇంటి ముందు వీళ్లకు భిక్ష లేని నాడు కల్పవృక్షం వలె ఆకలిని తీర్చేటువంటి ఏ చెట్టు ఉండెనో
ఆ చెట్టును దగ్గర దాకా వెళ్ళి ఆ చెట్టు వేర్లను తొలగించి ఆ చెట్టు చనిపోయేట్టుగా చేసి ఆయన వెళ్ళిపోయినాడు తన ఔదుంబర వృక్ష ఛాయలోకి అనుష్ఠానం చేసుకోవడానికి. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు చాలా బాధపడ్డది. అతిథి మర్యాదల కోసమే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చెట్టును భిక్ష వేసిన తర్వాత మనకు మేలు చేసి ఆశీర్వాదం చేసి మీకు ఏమైనా జరగాలి అని చెప్పడానికి బదులు, అటువంటి ఉత్తమమైన ఆశీర్వాదం చేయడానికి బదులు వచ్చినటువంటి స్వామివారు, ఈ గురువు గారు మనకున్నటువంటి ఈ పాదును కూడా, ఈ చెట్టును కూడా తొలగించిపోయినాడే అని బాధపడుతూ ఉంటే సమీపంలో ఉన్నటువంటి భర్త ఓదారుస్తూ ఉన్నాడు. పిచ్చిదానా, నీవట్లా అనుకోవడానికి వీల్లేదు. భగవంతుడు ఈ జగత్తును సృష్టి చేసినాడు. సృష్టి చేసిన తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని జీవరాశులున్నాయో, మన ఇండ్లలో ఆశ్రమాల్లో ఉన్నటువంటి రంధ్రాల్లో సంచరించేటువంటి చీమల దగ్గర నుండి మొదలుకొని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వరకు కూడా ఎవరెవరికి ఏ రోజున ఏ విధమైనటువంటి ఆహారం చేరాలి అనేటువంటి విషయం అంతా కూడా వాడే మనందరికీ నొసటన రాసి పెడతాడే. అందుకని భగవంతుడు ఏది చేసినా కానీ మన కర్మను అనుసరించి వాడు మనకు ఫలాన్ని ఇస్తూ ఉంటాడే తప్ప వాడిని మనం నిందించడానికి వీల్లేదు. వచ్చినటువంటి అతిథి, వచ్చినటువంటి స్వామివారు ఉన్నారో ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అయినా నీవు బాధపడుతున్నావు కాబట్టి ఆ వృక్షం ఎక్కడికి పోయేది కాదు, మళ్ళీ నేలలో దాన్ని నాటుతాము అని దగ్గర దాకా వెళ్ళి పక్కన తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక శబ్దం వినవచ్చినది. గడ్డపారతో మెల్లగా తవ్వితే అందులో ఒక బంగారు కాసులు నిండి ఉన్నటువంటి ఒక బిందె కనిపించినది. దాని నిండా కూడా బంగారు కాసులు ఉన్నాయి. తడతడ మెరుస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఐశ్వర్యాన్ని చూచి ఆశ్చర్యచకితులై గురువు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. హే గురువు, నీవు మాకేదో అన్యాయం చేసినావు అని బాధపడ్డది నా భార్య. కానీ ఆ వృక్షాన్ని మళ్ళీ పెట్టే సమయంలో మా ఇంటి ముందు ఇన్నాళ్ల నుండి మేము 60-70 ఏళ్ల నుండి మేము ఇంట్లో సంసారం చేస్తూ ఉన్నా కానీ ఈ బంగారు నాణాలు ఇక్కడ ఉన్న విషయం మాకు తెలియదు. అందుకని ఇదంతా తమరికే అని సమర్పణ చేస్తే నవ్వి మా గురువు గారు ఏమన్నాడో తెలుసిన నామధారక, లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించినది. సద్గురువర్యుణ్ణి పూజించి సన్మానించి గౌరవించినందుకు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినది. కాకపోతే ఈ విషయాన్ని మీరెవ్వరికీ చెప్పబోకండి, ఇది రహస్యంగా ఉంచండి. ఇంకొకటి, ఐశ్వర్యం వచ్చినది కదా అని భోగలాలసులు కాకండి. ఐశ్వర్యాన్ని ఎందుకు సంపాదించాలి అనంటే దాన ధర్మాలను చేయడం కోసమే సంపాదించాలి. దాన ధర్మాలు చేసేందుకు ఐశ్వర్యం వచ్చినప్పుడు భోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అనుకోకుండా వస్తూ ఉంటాయి భోగాలు. ఐశ్వర్యము ఎందుకు అనంటే భోగము కొరకే అని కాకుండా ఐశ్వర్యము దానము కొరకు అనేటువంటి భావాన్ని పొంది మీకు వేదశాస్త్రాల్లో చెప్పబడ్డటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో యజ్ఞ యాగ వ్రత దానాదులు వాటన్నిటిని కూడా ఈ ధనంతో మీరు కొనసాగించండి అయ్యా అని అనడంతో గురువు గారికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి ఆ ధనాన్ని భద్రపరిచి కాలాంతరంలో అనేక యజ్ఞయాగ వ్రతాలను ఆచరించి ధర్మమయ జీవనాన్ని కొనసాగించిన దృశ్యాన్ని కండారా నేను చూసినానయ్యా. మా గురువు వెంట ఉండి ఆ విషయాలన్నిటినీ కూడా నేను ప్రత్యక్షంగా దర్శించినాను కాబట్టి నా నోటి నుండి పరమ అద్భుతమైనటువంటి మా గురులీలను నీవు వింటూ ఉన్నావయ్యా నామధారక అని నామధారకునికి ఈ వృత్తాంతాన్ని చెప్పగా విని సిద్ధుణ్ణి నామధారకుడు ఒక ప్రశ్న వేసినాడు. మేడి చెట్టు కిందనే నివాసం చేసి ఉంటాడు గురువు. అనేక వృక్షాలు మన భారతదేశంలో ఉంటూ ఉండగా వాటన్నిటిని వదిలిపెట్టి ఎందుకు మేడు చెట్టునే ఆశ్రయించినాడు? మర్రి చెట్టు ఉంటుంది, విశాలంగా ఉంటుంది. రావి చెట్టు ఉంటుంది, అది కూడా విశాలంగా ఉంటుంది. వర్షం వచ్చినా గాలి వచ్చినా అది చక్కగా రక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది. వాటన్నిటినీ వదిలిపెట్టి మేడి చెట్టును ఆశ్రయించడంలో గల విశేషం ఏమిటో చెప్పవయ్యా అంటే మేడి చెట్టు యొక్క మహిమను వర్ణించినాడు. నారాయణమూర్తి అనేక అవతారాలను ధరించినాడు.
అందులో హిరణ్యకశిపుని యొక్క సంహారం చేయడం కోసమై నరసింహావతారాన్ని ఎత్తినాడు. సరిగ్గా సంధ్యాకాలంలో ఆయుధాలతో వాడు చావుడు కాబట్టి కడప పైన కూర్చున్నటువంటి వాడై ఆ హిరణ్యకశిపుణ్ణి తన తొడలపైన పెట్టుకొని, నేలపైన కాకుండా ఆకాశంలో కాకుండా తొడలపైన పెట్టుకున్నటువంటి వాడి ఆయుధాలు కానటువంటి ఆయుధాలైన తన గోర్లతో వాని కడుపును చీల్చి వాడిని సంహారం చేసినాడు. పేగులను తీసి మెడలో వేసుకున్నాడు. ఆ సమయంలో పాపాత్ముడైనటువంటి హిరణ్యకశిపునికి సంబంధించినటువంటి ఏ రక్తం ఉన్నదో ఆ రక్తం అంతా కూడా ఆయన గోర్ల యొక్క సందులలో అట్లానే ఉండిపోయి ఆయనకు చాలా బాధను కలిగించినది. నరసింహస్వామి లోకానికి కంటకుడైన హిరణ్యకశిపుడి సంహారం చేసినా కానీ వాడి రక్తము ఆ గోర్లలో ఉండిపోయి ఆయనకు వేదనను కలిగిస్తున్నటువంటి దృశ్యాన్ని చూచిన లక్ష్మీదేవి ఆయనకు చికిత్స చేయడం కోసమై మేడి ఆకులను, మేడి పాలను, మేడి పండ్లతో కూడుకున్నటువంటి రసాయనాలను ఆ గోర్లలో వేసి ఆయనకు శాంతిని కలిగింపజేసినది. నరసింహస్వామికి శాంతిని కలిగించి హిరణ్యకశిపుని యొక్క విషము వంటి రక్తాన్ని చల్లార్చినది కాబట్టి మేడి చెట్టు అంటే నరసింహస్వామికి చాలా ఇష్టము. అందుకని నరసింహస్వామి ఏమన్నాడు అంటే, విషము వంటి రక్తాన్ని కూడా నీవు తొలగించి అమృతముగా మార్చినావు కాబట్టి హే మేడి వృక్షమా, నిన్ను భక్తితో ఎవరైతే సేవిస్తారో అటువంటి వాళ్లకు విషబాధలేవీ లేకుండా నీవు తొలగించు. నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు చేరుతాయి. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. ఇంకో విశేషమైనటువంటి వరాన్ని ఇచ్చినాడు నరసింహస్వామి మేడి చెట్టుకు. ఏమిటి అంటే, ఇతర ఏ వృక్షాల కింద కూర్చొని అనుష్ఠానాలు చేసినా మేడి చెట్టు కింద కూర్చొని చేసిన అనుష్ఠానంతో సాటి రావు. 1,000,000 రెట్లు అధికమైనటువంటి ఫలము దానము కానీ, వ్రతము కానీ, యజ్ఞము కానీ, జపము కానీ చేస్తే ఇక్కడ అపారమైనటువంటి ఫలం వస్తుంది. అంతేకాదు మేమిద్దరము కూడా లక్ష్మీ సహితుడైనటువంటి నరసింహస్వామి అయినటువంటి నేను ఎప్పటికీ ఈ చెట్టు కిందనే నివాసం చేస్తాము అనేటువంటి వరాలను ఇచ్చినాడు. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క అపర స్వరూపమే నరసింహ సరస్వతి మా గురుదేవుడు. కాబట్టి దాని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఆ చెట్టు కిందనే నివాసాన్ని చేయడం ఆయనకి ఇష్టమై ఉన్నది. ఈ విధంగా ఔదంబర వృక్షానికి ఇంత గొప్పనైనటువంటి లక్షణం ఉన్నదయ్యా. ఈనాటి వరకు కూడా దత్తాత్రేయుడైనటువంటి గురుదేవుడు అక్కడే నివాసం చేస్తాడు. వేరే ఇతరమైనటువంటి వృక్షాల కిందికి ఆయన వెళ్ళడు అని మేడి చెట్టుకు సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని గురించి వివరించి చెప్తున్నాడు. గురువు గారు ఇక్కడ నివసిస్తున్నటువంటి రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి 40 మంది యోగిని దేవతలు మధ్యాహ్న కాలంలో వచ్చి గురుదేవునికి భిక్ష వేసి వెళుతూ ఉండేవారు. కొన్నాళ్ళు ఆ మేడి చెట్టు కింద నుండి ఊరిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి భిక్ష చేసి వెళ్ళేవాడు గురుదేవుడు, సాధన చేసేవాడు. ఆ తర్వాత ఊరిలోకి రావడం ఆపివేసినాడు, రావడం లేదు. ఎందుకు భిక్షకు రావడం లేదు అనంటే, యోగిని దేవతలు ఈయన యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వారి, మానవ రూపాన్ని ధరించినటువంటి సాక్షాత్ పరమాత్మనే ఇతడు నృసింహ సరస్వతి అనే భావాన్ని పొందినటువంటి వారై మధ్యాహ్న కాలానికి ఆ నదిలో నుండి వాడంతా కూడా వచ్చి ఈయనకు సేవ చేసి, శుశ్రూష చేసి, పంచపక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటి భిక్షను వేసి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకునేవాడు. ఈ విషయం తెలియక ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇన్నాళ్ళు వచ్చినాడు భిక్షకు, ఇప్పుడు రావడం లేదు, మధ్యాహ్నం ఎక్కడికైనా వెళ్ళి తినడానికి పోతున్నాడా అనేటువంటి ఒక భావం ఆయన పైన ఏర్పడ్డది. గూఢచారులను పెట్టినారు. గూఢచారులు ఏమనుకున్నారు అనంటే, మహాత్ముడైనటువంటి వ్యక్తిని గురించి ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన చక్కగా ఉన్నాడా, ఈయన లొసుగులేమిటి అని తెలుసుకుంటే మనకు పాపాలు దాకుతాయని ఏ గూఢచారులు కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని చూచేవారు కాదు.
నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. ఇట్లా ఉంటుండగా దగ్గరలోనే గంగానుజుడు అనేటువంటి పేరు గల ఒక వ్యక్తి సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో పని చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఈయన ఒకనాడు అకస్మాత్తుగా ఒక విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూసినాడు. పొలాల్లో పనులు చేస్తూ ఉన్నాడు ఈ గంగానుజుడు. ఉన్నట్టుండి ఏదో ఒక తేజస్సు ఆ నది మధ్యలో వెలిగినది. అడుగుకు చూసినాడు. ఎవరో వస్తున్నట్టుగా అనిపించినది. సరిగ్గా మేడు చెట్టు కింద దాకా వచ్చినారు. మేడు చెట్టు కింద ఆయనతో ఏమో మాట్లాడినారు. కొంతసేపు అయిన తర్వాత అక్కడి నుంచి నమస్కారం చేసి మళ్ళీ ఈయన చూస్తూ ఉండగానే, గంగానుజుడు చూస్తూ ఉండగానే ఆ వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీళ్లలో అంతర్ధానమైపోయినారు. ఆశ్చర్యమైనది ఇతనికి. ఒకరోజు 2 రోజులు చూచి 4వ రోజు ఎట్లయినా చేసి వాళ్ళ సమీపానికి వెళ్ళాలి అని భావించినటువంటి ఈ గంగానుజుడు నీళ్లలో నుండి ఆవిర్భవించిన వాళ్ళ సమీపానికి వెళ్ళినాడు. వాళ్ళు వచ్చి ఇతన్ని పూజించిన తర్వాత ఇతనికి భిక్ష వేయడము, భిక్ష స్వీకరించినటువంటి గురుదేవులు యోగిని దేవతకు ఆశీస్సులను అందించడము, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడం కళ్ళారా చూసినాడు. ఈ గంగానుజుడి పైన మా గురువు గారైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క దృష్టి పడ్డది. ఒరే ఎవరెవరా నీవు అన్నాడు. అయ్యా నేను ఇట్లా పొలాలు చేసుకునేవాడిని, నన్ను గంగానుజుడు అంటారు, ఇప్పుడు జరిగిన వృత్తాంతం అంతా నీవు చూసినావా అన్నాడు. 100కి 100 వాళ్ళు చూసినాను గురువుగారు, కానీ ఈ నీవు ఏ కళ్ళతో చూసినావో ఈ ఘటనలన్నింటినీ కూడా నీలోనే దాచుకోవాలి. ఒకవేళ ఈ విషయాలను కనుక నీవు బయట చెప్పినావు అంటే చెప్పగానే నీ ప్రాణాలు పోతాయి, నీవు మరణిస్తావు అన్నాడు. గురువుగారికి నమస్కారం చేసినాడు. తప్పకుండా గురువుగారు, నేను ఎవ్వరికీ చెప్పను అన్నాడు. ఇప్పటిదాకా ఈ మేడి చెట్టు కింద ఉన్నటువంటి నరసింహ సరస్వతిని అందరూ భావించినట్టుగా ఈ గంగానుజుడు కూడా ఇన్నాళ్ల వరకు ఒక శరీరాన్ని ధరించినటువంటి మనిషి వలె భావించినాడు. అందరి మాట ఎటో ఉండని కానీ గంగానుజునికి మాత్రము ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత శరీరాన్ని ధరించిన మానవుడుగా దీన మానవాతీత శక్తులు కలిగినటువంటి సాక్షాత్ పరమాత్మ స్వరూపమే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే ఇతను, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అనేటువంటి నిశ్చయాన్ని పొందినాడు. ఒకనాడు ప్రతిరోజు వచ్చిపోతూ ఉండేవాడు ఈ గంగానుజుడు. ఒకనాడు గురువు గారి సమీపానికి వచ్చి గురువుగారికి నమస్కారం చేసి గురువుగారితో అన్నాడు, గురువుగారు మీ సమీపంలో అమోఘమైనటువంటి శక్తులు ఉన్నాయి, అందుకని నా కోరికను తీరుస్తారా అన్నాడు. నిరంతరము పొలాల పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి నేను కాశీ, ప్రయాగ, గయా అనేటువంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి అని విన్నాను, కానీ అక్కడికి పోవడం తటస్థించలేదు. అందుకని నన్ను మీరు అక్కడికి తీసుకువెళ్ళి కాశీ, ప్రయాగ, గయా మొదలైనటువంటి 3 స్థలాల్లో నన్ను ముంచి నా జన్మను సార్థకం చేయండి అని సవినయంగా ప్రార్థన చేసినాడు. అప్పుడు గురువుగారు ఏమన్నాడు అంటే, ఒరే ఈ కృష్ణా పంచనది సంగమం ఏదైతే ఉన్నదో ఇదే త్రివేణి సంగమమురా, దీన్నే త్రిస్థలి అనేటువంటి పేరుతో పిలుస్తారు. సంగమము, యుగాలయము, కరవీరం అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవే త్రిస్థలి, ఇంతకన్నా మించినటువంటి త్రిస్థలి ఇంకెక్కడా లేదు. అయినా నీవు నా సమీపంలో సవినయంగా ప్రార్థించినావు కాబట్టి ఇటు రా అని పిలిచినాడు. గురువులు ఏ పులి చర్మం పైన కూర్చొని ఉంటారో ఆ కూర్చొని ఉన్నటువంటి తాను కుడి కాళ్ళు కొంచెం ముందుగా పెట్టి నా కాలును పట్టుకొని నీవు వచ్చి అన్నాడు. అనగానే వినయపూర్వకంగా కాలును పట్టుకున్నాడు. క్షణకాలంలోనే వాళ్ళలో ఒక విధమైనటువంటి చైతన్యం ప్రసరించినట్టయినది. క్షణంలోనే వాడు కాశీలో విశ్వనాథుని దర్శనాన్ని, గంగలో స్నానం చేసి మణికర్ణికా స్నానాలు చేసినాడు. ఆ తర్వాత ప్రయాగకు వెళ్ళినాడు, త్రివేణి సంగమంలో స్నానం చేసినాడు. ఆ తర్వాత గయకు వెళ్ళి గయలో చేయవలసినటువంటి విధి విధానాలన్నీ చేసినాడు. క్షణకాలంలో మళ్ళీ మేడి చెట్టు కిందికి వచ్చి చూసినాడు. గురువు యొక్క పాదాన్ని వదిలిపెట్టగానే వాడి శరీరం అంతా కూడా పులకాంకురాలు వచ్చినాయి. హే గురు, నీ చరణ స్పర్శ కలగడమే ఆలస్యము, క్షణకాలంలో
ఎన్నో వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నటువంటి ఆ కాశీ, ప్రయాగ, గయా మొదలైనటువంటి క్షేత్రాలు నాతో సమానమైనటువంటి అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అని ఈ విధంగా తనకు సంబంధించిన అనుభూతిని చెప్పినాడు. ఇదంతా కూడా సిద్ధుడనైన నేను సమీపంలో ఉండి ప్రత్యక్షంగా దర్శించినటువంటి ఘటనలురా అని నామధారకుని చెబుతూ, నిజానికి అదృశ్యంగా ఉదుంబర వృక్షంలోనే మేము ఇక్కడనే ఉంటాం. ఇదైన తర్వాత కొంతకాలానికి ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టి ఆయన ఇంకో చోటికి వెళ్ళాలనేటువంటి సంకల్పాన్ని చేయగానే ఏ యోగిని గణాలు ప్రతి మధ్యాహ్న కాలంలో వచ్చి మా గురుదేవునికి అతిథి మర్యాదలు చేసి భిక్ష వేసేవాళ్ళలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. స్వామి, ఇక మాకు ఆ భాగ్యం దొరికిపోతుందా అంటే ఆయన అన్నాడు, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టినా గుప్తముగా నేనెప్పుడూ కూడా దీన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి కూడా వెళ్ళను. ఈ వృక్షంలోనే నేను ఎప్పుడు కూడా ఉంటాను. ఇది చాలా మనోహరమైనటువంటిది. ఇది చాలా కల్పవృక్షం. పూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించినాడు. ఆ తరువాత బహుళ ద్వాదశి నాడు నామధారకునికి సిద్ధుడు ఈ వృత్తాంతాన్ని చెప్పుతూ ఉండగా విని నామధారకుడు ఏమడిగినాడు అనంటే, గుప్తముగా ఉంటూ అతను చేసినటువంటి లీలలేమి. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయ భగవాన్. అంతేకాకుండా నీ నిమిత్తముగా ఆ బ్రాహ్మణుడు మరణించినాడు కాబట్టి మరణించినటువంటి ఆ బ్రాహ్మణునికి ఏ విధమైనటువంటి సంస్కారాలు చక్కగా జరగలేదు కాబట్టి అంత్య సంస్కారాలు అవన్నిటినీ కూడా నీవు చేయిస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి పరిష్కారాన్ని చెప్పినాడు. కానీ ఆమె 2 చేతులు జోడించి ప్రదక్షిణాలు చేయమంటే చేస్తాను, ఉపవాసం ఉండమంటే ఉంటాను, కానీ ఆ 100 రూపాయలు ఇచ్చేంతటి సామర్థ్యం నా సమీపంలో లేదు, అంత్య సంస్కారం చేయించేందుకు వెచ్చించేంతటి ధనం నా సమీపంలో లేదు. ఇప్పుడు నీవు అక్కడికి వెళ్ళవలసినదే. ఆ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి తోచినటువంటి నీ సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి నేను చెప్పినటువంటి కర్మకాండం నీకు చేస్తే మేలు జరుగుతుంది అనే మాటను చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ శాంతాదేవి భర్తతో కూడుకున్నటువంటిది ఔదుంబర వృక్ష సమీపానికి వెళ్ళినది. ప్రతినిత్యము కూడా నదిలో స్నానం చేసి ఔదుంబర వృక్షానికి 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నది. ఇంతలో ఒకనాడు కలలో ఆ పిశాచం కనిపించినది. గత జన్మలో ఏ బ్రాహ్మణునికి ఈమె ధనాన్ని ఇవ్వవలసి ఉండను అది పిశాచంగా మారిపోయినాడో వాడు కనబడి భయపెట్టి, నా ధనాన్ని కనుక నీవు ఇవ్వకపోయినట్టయితే నీ వంశాన్నంతా కూడా నేను నాశనం చేస్తాను అని ఆమె మీదికి చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అన్నట్టుగా భయపెడుతూ ఉంటే, భయపడకుండా భర్తతో సహా మేడి చెట్టు సమీపానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినది. మేడి చెట్టును ఒక వృక్షము వలె చూడలేదామె. జ్యోతిష్కుడు చెప్పిన తర్వాత మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపమే, నరసింహ సరస్వతి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే ఉన్నది అనే భావాన్ని పొంది, ఈ పిశాచం నన్ను వెంటాడుతూ ఉన్నది, ఈ పిశాచము బాధ నుండి నన్ను రక్షించు అని ఆ చెట్టు చాటున వెళ్ళి దాక్కున్నది. ఇప్పుడు ఆ వచ్చినటువంటి పిశాచము దూరాన నిలబడ్డది. దత్తాత్రేయ అపరస్వరూపమైనటువంటి ఔదుంబర వృక్ష చాటున ఏమే ఉన్నది. ఔదుంబర వృక్షంలో ఆ దత్తాత్రేయుడు స్వరూపాన్ని ధరించినటువంటి వాడి ఆ పిశాచముతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. చూడండి, భక్తవాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుంది. ఎవరైతే అనన్య భావాన్ని పొంది నన్ను శరణాగతి పొందుతారో వాళ్ళని నేను రక్షిస్తాను అని కంకణం కట్టుకున్నాడు పరమాత్మ. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, నీవే తప్ప ఇతఃపరం బెరగా అని అనన్యమైనటువంటి భావాన్ని పొంది పరమాత్మను శరణాగతి పొందడమే తప్ప. కానీ విచిత్రం ఏమిటి అంటే ఈ అనన్యమైనటువంటి శరణాగతి పొందడం లేదు మానవుడు. అదే మనం చేసేటువంటి పెద్ద పొరపాటు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఓ పిశాచమా,
నన్ను ఆశ్రయించి నాకు సేవ చేస్తూ ఉన్నటువంటి ఏ బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి శాంతాదేవి ఉన్నదో ఈమెను నీవు ఏమీ అనడానికి వీల్లేదు, నీవు హింసించడానికి వీల్లేదు. ఒకవేళ నీవు హింసించడానికి పూనుకున్నావు అంటే నిన్ను మేము దండిస్తాము అని హెచ్చరిక చేసినాడు. అప్పుడు ఆయన వచ్చినటువంటి పిశాచం ఏమంటూ ఉన్నది, గత జన్మలో నాకు మోసం చేసి నా ధనాన్ని అపహరించినది, అందుకని ఆ ధనము యొక్క వ్యామోహంతో నేను పిశాచాన్ని పొందినాను, బ్రహ్మహత్యా పాపం చేసిన అటువంటి దానికి నీవెందుకు ఈ విధమైనటువంటి సహాయాన్ని చేస్తూ ఉన్నావు అని అడిగితే, అప్పుడు నీకు సంబంధించినటువంటి విషయం అంతా నేను తెలుసుకున్నాను, నాకు తెలుసును. నీకు పిశాచ శరీరం తొలగిపోయేందు కొరకు ఈమె ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది. పిశాచ శరీరం తొలగిపోవాలి అంటే మరణించినటువంటి నీకు ఏ సద్గతి కలిగానో ఆ సద్గతి కలిగేందుకు ఏ కర్మకాండ చేయానో ఆ కర్మకాండ చేయడానికే ఆమె ఇక్కడికి వచ్చినది. అందుకని నీకు సద్గతిని ప్రసాదిస్తాను. ఒకవేళ ఈమె చేసేటువంటి కర్మకాండ వల్ల నీకు సద్గతి లభిస్తుంది, దాంతో సంతోషపడి నీవు వెళ్ళితిగా సరే. ఒకవేళ వెళ్ళలేదు అనంటే ఇంకా భయంకరమైనటువంటి యాతన అనుభవించేటువంటి దుఃఖాన్ని నీకు కలిగింపజేస్తాను అన్నాడు, హెచ్చరిక చేసినాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ దర్శనం వలన నా కాఠిన్యం అంతా కూడా తొలగిపోయింది స్వామి, మీరెట్లా చేసినా కానీ సంతోషమే అని ఆ పిశాచం చెప్పినది. శాంతాదేవితో గురువు మా నరసింహ సరస్వతి స్వామి వారు ఏమన్నారు అంటే, హే శాంత, నీవు యథాశక్తి నీకు వచ్చినటువంటి ధనాన్ని వెచ్చించి మొట్టమొదట వీనికి కర్మకాండ చేసి వాడి పిశాచ శరీరం నుండి బయటపడేట్టుగా చేయి, ఉత్తమగతిని కల్పించు, బ్రహ్మహత్యాదోషం నీకు తొలగిపోతుంది, పూర్ణాయువు కలిగినటువంటి పిల్లలు నీకు పుడతారు, ఇందులో ఏమాత్రం నీవు సందేహించే అవసరం లేదు అని చెప్పగా, ఆమె సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి కర్మకాండను చేసి వాడిని పిశాచం నుండి విముక్తిని కలిగించిన తర్వాత వాడికి ఉత్తమగతి లభించినది. ఆ తర్వాత మా గురువు ఒకనాడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలను ఆమె ఒళ్ళో వేసి, అమ్మా నీ వ్రతం పూర్తయింది, నీకు ఈ 2 కాయలను ఇచ్చినాను, ఈ 2 కాయలను మీరిద్దరూ భక్షించండి, మంచి వేదశాస్త్ర సంపన్నులైనటువంటి 2 పిల్లలు మీకు పుడతారు అనే మాటను చెప్పి అదృశ్యమైపోయినాడు. కలలో ఈ దృశ్యాన్ని చూసి తెలివికి వచ్చిన తర్వాత చూస్తే 2 కొబ్బరికాయలు ఉన్నాయి, వాటిని భక్షించినారు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. ఒక పిల్లవాడికి జన్మించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక పిల్లవాడు కూడా పుట్టినాడు. మొదట పుట్టినటువంటి ఏ పిల్లవాడున్నాడో ఆ పిల్లవాడికి 7వ సంవత్సరం వచ్చినది, రెండవ వాడికి 3వ సంవత్సరం వచ్చినది, పెద్దవాడికి ఉపనయన సంస్కారము, రెండవ వాడికి చెవుల సంస్కారము చేయాలి అని సంకల్పం చేస్తూ ఉన్న సమయంలో ముహూర్తాన్ని నిర్ణయం చేసిన తర్వాత ఆ ముహూర్తానికి ముందు రోజు అకస్మాత్తుగా ఆ పెద్ద పిల్లవానికి ధనుర్వాతం వచ్చి వాడు మరణించాడు. ధనుర్వాతం వచ్చి ఎప్పుడైతే వాడు మరణించినాడో ఆ తల్లి బాధ చెప్పడానికి వీల్లేదు. చాలా దైన్యముగా బాధపడుతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. పిల్లవాణి ఆ శవము పైనబడి, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు, మమ్మల్ని విడిచిపోవడానికి నీకు మనస్సు ఎట్లా వచ్చినది మొదలైనటువంటి బాధలను పడుతూ ఏడుస్తూ ఉన్నది. ఆమె సమీపానికి వచ్చినటువంటి జనులు ఉన్నారో, బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆమెతో ఓదార్పు మాటలు చెబుతూ ఏమంటూ ఉన్నారంటే, అమ్మా ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు, ఏడ్చి మరణించినటువంటి వాడిని మనం పొందగలుగుతామా? అందుకని చేయవలసినటువంటి కర్మను ఆచరించాలి, ఈ పిల్లవాడికి అంత్య సంస్కారాన్ని చేయాలి తప్ప ఏడ్చి ప్రయోజనం లేదు, వెడదాం పద శ్మశానానికి అని వాళ్ళంతా కూడా పురమాయిస్తుంటే ఏమాత్రము వాళ్ళ మాటలు లెక్క పెట్టడం లేదు. విపరీతంగా ఏడుస్తూ ఉన్నది. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి నాకు అనుగ్రహాన్ని ఇచ్చినాడు, నేను చేసినటువంటి కర్మానుష్ఠానం వల్ల నా పాపాలన్నింటిని తొలగించినాడు స్వామి. అంతేకాకుండా స్వప్నంలో నాకు ఇచ్చినటువంటి ఫలాలను మేమిద్దరం భక్షించడం వల్ల కదా ఈ పిల్లలు పుట్టినారు. ఆయన సత్యస్వరూపుడు, ఆయన నోటి నుండి ఒక మాట అన్నాడు అన్న తర్వాత అసత్యం కావడానికి వీల్లేదు. అందుకని మీ మాటలను నేను లెక్క పెట్టను,
నాకు ఏ పరమాత్మ దత్తాత్రేయ స్వామి నరసింహ సరస్వతి స్వరూపంలో నాకు ఈ వరాన్ని అనుగ్రహించినాడో అది 100% సత్యమై ఉంటుంది. మరణించేవాడు కాదు నా కుమారుడు, వాడు వేదశాస్త్ర సంపన్నుడై తీరవలసినదే అని ఏడుస్తూ కూర్చున్నది. వచ్చినటువంటి వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు, బంధువులు ఏడుస్తున్నటువంటి ఏమితో మళ్ళీ ఒక మాట చెప్పి చూద్దాము అన్నారు. ఈ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి ఆ శవాన్ని మాకు ఇచ్చినట్టయితే మేము శ్మశానానికి తీసుకువెళ్ళి అంత్య సంస్కారాన్ని చేస్తాము. అనవసరంగా నీవు ఏడుస్తూ కాలాన్ని వృధా చేయకు అని ఎంత చెప్పినా వినకుండా వాళ్ళకివ్వదు, గట్టిగా హత్తుకుంటుంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళంతా కూడా చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళంతా కూడా ఇదంతా కూడా నా కళ్ళతో చూసినానయ్యా నామధారక. ఇంతలో ఒక బ్రహ్మచారి, ఈ వచ్చినటువంటి బంధువులంతా కూడా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయే సమయంలో ఏమన్నారు అంటే, సాయంత్రం వరకు నీవేదో ఒక నిర్ణయాన్ని తీసుకో. సాయంత్రం వరకు ఒకవేళ నీవు నిర్ణయాన్ని తీసుకోకపోయినట్టయితే శవాన్ని రాత్రిపూట ఉంచకూడదు అన్నారు. అయినా వినకుండా వాళ్ళ మాటను ఎప్పుడైతే వాళ్ళంతా అనుకున్నారు, శవాన్ని మనం చూచినాం కాబట్టి మనమంతా కూడా నిద్రను పోకుండా, ఆహారాన్ని తినకుండా తెల్లవారిన తర్వాత ఈ పిల్లవాడికి సంబంధించినటువంటి అంత్య సంస్కారం చేద్దాము అని అనుకున్నారు. శవాన్ని మరణించిన తర్వాత శవాన్ని చూడకూడదు. ఒకవేళ చూసి శవానికి సంబంధించిన అంత్య సంస్కారం రాత్రిపూట జరగలేదంటే నిద్రపోకూడదు. ఇది మనకు ధర్మశాస్త్రం. అందుకని ఆ నియమాన్ని పాటించడం, కథను చెప్పుతూ కథామూలకంగా ధర్మాలను తెలియపరచడమే ఈ గురుచరిత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అయి ఉన్నది. ఒక బ్రహ్మచారి వేషంలో గురు దత్తాత్రేయుడు ఆ ఏడుస్తున్నటువంటి శాంతాదేవి సమీపానికి వచ్చినాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని ప్రశ్న వేసినాడు. నా గురుదేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహం వల్ల పుట్టినారు ఈ పిల్లలు. అందులో ఈ పిల్లవానికి ఉపనయన సంస్కారం చేయాలి అనే సంకల్పాన్ని చేసిన తరుణంలో రేపు ఉపనయనం అనగా వీడు మరణించినాడు. మా గురువు యొక్క మాట ఎప్పుడూ కూడా అసత్యము కాదు, వీడు బ్రతికి తీరవలసిందే అనంటే ఆయన అన్నాడు, మరణించిన తర్వాత ఎవడైనా లోకంలో బ్రతుకుతాడా అమ్మా? నేను చెప్పేటువంటి మాటలు నీవు శ్రద్ధగా విను అని బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి ఆ స్వామివారు అద్భుతమైనటువంటి వేదాంతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. జనన మరణాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీళ్లపైన వచ్చేటువంటి ఏ నీటి బుడగలు ఉంటాయో అటువంటివి. నీళ్లపైన వచ్చేటువంటి బుడగను చూస్తాం మనం. చూసి అబ్బా ఎంత ముద్దుగా ఉన్నది ఈ బుడగ అని అనుకుంటూ ఉంటాము. నీళ్లపైన పోతూ పోతూ ఉంటుంది. కొంత దూరం పోగానే పుడుక్కొని ఇది పగిలిపోతుంది. మానవుని యొక్క శరీరం కూడా అటువంటిదే. సుందరమైన శరీరం ఉంటుంది, గొప్పైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెలుసుకుంటాడు. కానీ ఈ శాశ్వతంగా ఉంటాయి, ఈ శరీరంతో వీడు ఉంటాడు అని అనుకుంటాడు. క్షణకాలంలోనే నీటిపైన బుడగ ఏ విధంగా నశిస్తుందో ఆ విధంగా నశిస్తూ ఉంటుందమ్మా. కర్మను అనుసరించి లోకంలో జీవులకు సంబంధించినటువంటి సంచారం అనేటువంటిది ఉంటుంది. కర్మ సమాప్తి కాగానే కర్మను అనుసరించి ఏ పంచభూతాలతో ఈ శరీరం ఏర్పడ్డదో, కర్మ సమాప్తి కాగానే ఆ పంచభూతాలన్నీ కూడా ఏ భూతంలోకి ఆ భూతం వెళ్ళిపోతుంది. పృథివ్య తేజో వాయు ఆకాశముల యొక్క కలయిక వలన ఈ పార్థివ శరీరం ఏర్పడ్డది. కర్మ సమాప్తి అయిపోయినది అయిన తర్వాత మళ్ళీ ఈ శరీరంలో ఉన్నటువంటి భూతాలు భూమి భూమిలో, నీళ్లు నీళ్లలో, ఆకాశము ఆకాశంలో, అగ్ని అగ్నిలో, మొత్తము ఈ పంచభూతాలు ఎక్కడివెక్కడ మహాభూతాల్లోకి లయమైపోతాయి. అందుకని మాయకు వశులై ఉన్నటువంటి జీవులు ఉన్నారో వీళ్ళంతా కూడా మాకున్నటువంటి ఈ బంధాలు ఉన్నాయో ఈ బంధాలు శాశ్వతాలు అని అనుకుంటారు. కానీ మాయ వలన ఏర్పడ్డటువంటి ఏ బంధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతములైనటువంటి బంధాలు కావమ్మా. అహంకారాన్ని మమకారాన్ని వదిలిపెట్టాలి. మనలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల్లోని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలి. రజస్తమో గుణాలను వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి అని ఈ విధంగా అద్భుతమైనటువంటి వేదాంతపు మాటలు చెప్తూ ఉండగా విని, అయ్యా
కరుణతో మీరు చెప్పేటువంటి ఉపదేశం అంతా కూడా ధర్మయుక్తమైనటువంటి ఉపదేశమే, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. కడుపు నొచ్చేవాడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే పక్కన ఉన్నవాడు ఓర్చుకో ఓర్చుకో అని అంటాడు. ఈ కడుపు నొప్పే గనక ఓర్చుకో అనే వాడికి వచ్చినదనుకో, అప్పుడు వాడు ఆ మాటను అంటాడా? నాకున్నటువంటి దుఃఖము నాది, అందుకని నా దుఃఖాన్ని తీర్చేటువంటి ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు, కానీ ఈ వేదాంతాన్ని చెప్తే ఇప్పుడు నేను ఆ వేదాంతాన్ని అంగీకరించే స్థితిలో లేనయ్యా, స్వీకరించేటువంటి స్థితిలో లేను అని అంటే, బ్రతుకుతాడనే నమ్మిక నీకున్నదా అని అడిగినాడు బ్రహ్మచారి. మా గురువు నాకు అనుగ్రహించిన తర్వాత ఆ ఫలాన్ని మేము భక్షించిన తర్వాత వీడు అకాలంగా మరణించేవాడు కాదు, 100కి 100 వీడు బ్రతుకుతాడనే నమ్మిక ఉన్నది. ఎక్కడో ఉన్నాడు నీ గురువు అన్నాడు బ్రహ్మచారి. ఔదుంబర వృక్షంలో ఉన్నాడు. మరి ఔదుంబర వృక్షంలో గురువుగారు ఉంటే ఇక్కడ ఉండి నీవేం చేస్తూ ఉన్నావు? ఆయన సమీపాన్ని తీసుకువెళ్ళి ఆయనను ప్రార్థించవచ్చును కదా అన్నాడు. వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆమెకు తెలిసినది, అయ్యో నా గురువు సమీపానికి తీసుకువెళ్ళవలసి ఉండే కదా అని. ఆ మరణించినటువంటి శవాన్ని ఉన్నది కాబట్టి ఆమెకు ఎంతకు కూడా ఏడిచి ఏడిచి అలసిపోయి ఉన్నది కాబట్టి శ్రమతో కూడుకున్నటువంటి ఆమె నిద్రలోకి వెళ్ళిపోయినది. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ముందు దివ్యమైనటువంటి ఒక కాంతి ప్రత్యక్షమై, ఆ కాంతిలో జడలు, విభూతి, పులుతోలు, రుద్రాక్షమాల, ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నటువంటి ఒక మహాత్ముడు ప్రత్యక్షమైనాడు. ఆమెతో ఏమంటున్నాడు అంటే, అమ్మా, నన్ను అనవసరంగా నీవు నిష్ఠురాలు, మా దత్తాత్రేయుడు మా స్వామి నన్ను కరుణించలేదు, ఆయన అన్నటువంటి మాట అబద్ధమే, అది అనరాని మాటలు అంటూ ఉన్నావు లోకంలో. ఇది సహజమైనటువంటిది. లోకంలో దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుని కూడా నిందిస్తూ ఉంటారు. కానీ మనం చేసిన కర్మనే మనకి ఫలం ఇచ్చినది అని అనుకోరెవరు. నన్ను అనవసరంగా నీవు నిష్ఠురాలు ఆడుతూ ఉన్నావు. అయినా నీకు జరిగినది ఏమిటి? పిల్లవాడు మరణించినాడు అంటున్నావు కదా, నన్ను శరణాగతి పొందిన తర్వాత ఇంకా నీకు దుఃఖం ఎక్కడ ఉంటుంది అని ఆయన ఏం చేసినాడు? పిల్లవాడి దగ్గర దాకా వెళ్ళి ముక్కులో ఒకసారి ఊదినాడు గాలిని, ప్రాణవాయువును ప్రసరింపజేసినాడు. మళ్ళీ ప్రతిష్ఠించినాడు ప్రాణవాయువును. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి అదృశ్యమైపోయినాడు. శాంతాదేవి ఒక్కసారి నిద్ర నుండి లేచి చూసినది స్వప్నమా లేకపోతే యథార్థమా, జాగృత్ కాలమా? జాగ్రత్తలోనే ఉన్నట్టుగా గుర్తించినది. ఇంతలో ఏమైనది? పిల్లవాడిలో చలనం ప్రారంభమైనది, కదలికలు ప్రారంభమైనాయి. పిల్లవాడు మరణిస్తే ఎంత దుఃఖాన్ని అనుభవించినదో, మరణించిన వాడికి జన్మ వచ్చిన తర్వాత వాడిలో కదలికలు వచ్చిన తర్వాత అంత భయపడ్డది. ఎందుకంటే ఏ దయ్యమో భూతమో వీడి శరీరంలో ప్రవేశించినదేమో అని భావించి దూరంగా పారిపోయినది, చచ్చిపోయినది. మాయా అనేటువంటిది ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఇంతలో ఏమైనది? దూరానికి పరిగెడుతున్నటువంటి ఆ తల్లిని చూచి 3 రోజుల నుండి ఆకలి దప్పులతో ఉన్నటువంటి పిల్లవాడు, అమ్మా నాకు ఆకలి అవుతుంది, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నావు అని ఆ అమృతమయమైనటువంటి 2 అక్షరాలను ఎప్పుడైతే అమ్మా అన్నాడో, అయ్యో నా పిల్లవాడే వీడు, ఏ దయ్యమో భూతమో అని నేను భయపడ్డాను, జన్మనిచ్చినటువంటి నాకే ఇటువంటి పిచ్చిలేసినది. దీన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడికి స్తన్యాన్ని ఇచ్చి కడుపు నిండా నీళ్లు పాలనిచ్చినటువంటిది వాడిని ఊరడిస్తూ ఉన్నంతలో కొక్కొరోకో అని తెల్లవారని రాత్రిపూట వెళ్ళినటువంటి బ్రాహ్మణులు ఉన్నారో ఇంటి సమీపంలో లేదు, ఈమె ఎటు వెళ్ళినది అంటే ఔదుంబర వృక్ష ఛాయల్లోకి వెళ్ళినది అంటే అక్కడికైనా వెళ్ళి ఎట్లా జరిగినది ఈ పని అని అడిగి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా ఆమె నోటనే విని అందరూ ఆశ్చర్యచకితులై వాళ్ళంతా కూడా ఏమనుకున్నారు అంటే, ఇది సామాన్యమైనటువంటిది కాదు, గురు మహిమ ఏదైతే ఉన్నదో ఇది అపారమైనటువంటిది. ఈ దంపతులు అంత అఖండమైనటువంటి భక్తిని పెట్టుకున్నారు. మేడి చెట్టులో దత్తాత్రేయ స్వామి ఉంటాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళకున్నది. నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క గుప్త రూపం ఇక్కడ ఉన్నది అనే విశ్వాసంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. వాళ్లకు మేలు జరిగినది. అందరూ కూడా వేనోళ్ళ పొగుడుతూ ఉన్నటువంటి వారే నరసింహ సరస్వతిని, దత్తాత్రేయ స్వామిని
వారి కృపా కరుణా కటాక్షాలను పొందినటువంటి ఈ దంపతులను చాలా అభినందించి హృదయంలో నరసింహస్వామి వారి యొక్క సరస్వతి స్వామి వారి యొక్క పాదుకలను స్మరణ చేస్తూ ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాన్నంతా కూడా నేను కళ్ళారా చూసినానయ్యా. అందుకని హే నామధారక, ఈ క్షేత్రం ఏదైతే ఉన్నదో దీన్ని వర్ణించడము ఎవరి తరము కూడా కాదు. అక్కడి మేడి చెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తూ ఉంటాడు. ఆయనను భక్తితో ఎవరైతే సేవిస్తారో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇందులో సందేహించే అవసరమే లేదు. అందుకే అక్కడ ఉండేటువంటి ఏ మేడి చెట్టు గలదో అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఇందులో ఏమాత్రం సందేహించే అవసరం లేదు అని తాను కళ్ళారా చూసినటువంటి వృత్తాంతాన్ని తెలియబరిచినాడు సిద్ధ గురువు ఆ నామధారకునికి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇది జరిగిన తర్వాత గురువు లీలలను చేసేటువంటి ఆ గురుదేవుడు గంధర్వపురానికి వచ్చినాడు, గణగాపురానికి. అక్కడ నివాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అపారమైనటువంటి మహిమను ప్రదర్శించినాడు. 2 నదులు ఉత్తరముగా ప్రవహిస్తూ ఉన్నటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం ఇది. ఎక్కడ కూడా ఇటువంటి క్షేత్రముతో సమానమైనటువంటి మహిమ మనకు లోకంలో కనిపించదయ్యా. ఆ గంధర్వపురంలో 100 మంది బ్రాహ్మణుల ఇండ్లుండేవి. వాళ్ళంతా కూడా వేదవేత్తలై ఉండేవాడు. గుణవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య చాలా గొప్పనైనటువంటి పతివ్రత శిరోమణి. వాళ్లకు ఒక ముసలితనం వచ్చినటువంటి ఒక బర్రె ఉండేది. అది తప్ప వాళ్ళకున్న వేరే ఇతర ఆస్తులు ఏవి కూడా లేవు. అది కట్టలేదు, ఈనలేదు. అనేక సంవత్సరాల నుండి వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఎవరికి ఏదైనా వస్తువులు సామగ్రి తెచ్చుకోవాలి అంటే దానిపైన వేసుకొని తెస్తారు. దానికి తోచినటువంటి ధనాన్ని ఇస్తే దానితో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. గంధర్వపురానికి వచ్చినటువంటి మా గురువు గారైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు 100 మంది బ్రాహ్మణుల ఇండ్లున్నా, అందరూ సంపన్నులైనటువంటి వాళ్ళై ఉన్నా కానీ ఈ పేద బ్రాహ్మణుడైనటువంటి ఈయన ఇంటికే భిక్ష కోసం వచ్చేవాడు. ఇదేమిటయ్యా అని నామధారకుడు ప్రశ్న వేస్తే కృష్ణ పరమాత్మ హస్తినాపురానికి వెళ్ళినాడు. దుర్యోధనుడు వ్యవస్థ చేసినాడు ఆయనకు అతిథి మర్యాదలతో కూడుకున్నటువంటి గొప్పైనటువంటి అంతఃపురాలు. కానీ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినాడు? విదురుని ఇంటికే వెళ్ళినాడు ఆతిథ్యానికి. ఎక్కడ అహంకారం ఉండదో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ ఆదరం అనేటువంటిది హృదయంలో నుండి వస్తుందో అక్కడ పరమాత్మ ఉంటాడయ్యా. అక్కడికి వెళ్ళినాడు. ప్రతిరోజు భిక్ష చేసి వస్తూ ఉంటే ఒకనాడు ఈ బర్రెను ఎవరూ కూడా ఆనాడు తీసుకుని వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నది. యాచన చేసుకోవడానికి ఈ బ్రాహ్మణుడు బయలుదేరినాడు, తినడానికి ఏమైనా ఆహారం తెద్దాము అని. సరిగ్గా ఆ సమయంలో నరసింహ సరస్వతి స్వామి వారు ఇంటిలోకి ప్రవేశించగానే గృహిణి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి ఆసనం వేసి కూర్చుండబెట్టినది. అయ్యా, తమరికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే ఈనాడు ఇంట్లో ఇంకా ఏ వస్తువులు రాలేదు, మా ఆయన యాచన కోసమే వెళ్ళినాడు అని అంటే ఆకలిగా ఉన్నదమ్మా, అందుకని ఏదుంటే దాన్ని పెట్టు అన్నాడు నరసింహ సరస్వతి. అంటే అప్పుడు ఆమె ఇల్లంతా వెతికినా కానీ ఇంట్లో ఏ వస్తువులు లేవు. ఎంత నిరాడంబరమైనటువంటి జీవనం చూడండి. ఏవీ లేవు అనే మాటనగానే ఎదుట ఉన్నటువంటి బర్రె కనిపించినది, అది ఉన్నది కదా అన్నాడు. ఉంటే ఏమిటి స్వామి, అది కట్టలేదు, ఈనలేదు, కేవలం వస్తు సంభారాలను మోసకపోతుంది తప్ప అది ఏమీ ఇచ్చేది కాదు అని అంటే, ఎందుకు ఆ మాట అంటావమ్మా, ఒక్కసారి వెళ్ళి చెంబు తీసుకుపోయి దాని పొదుగులను పట్టుకొని పితకరాదు అన్నాడు. అప్పుడు సంశయంతో అన్నది, లేదండి అది వచ్చిన నాటి నుండి ఒక్కనాడు కూడా దాని పాలు మేము తాగలేదు, ఎందుకంటే అది ఈనలేదు కాబట్టి. నువ్వు వెళ్ళవమ్మా అన్నాడు.
ఒక చిన్న కడవ తీసుకువెళ్ళి దాని ముందు కూర్చొని ఎప్పుడైతే వెతికినదో కడవ నిండా పాలు వచ్చినాయి. ఆశ్చర్యానికి అవధి లేదు. తెచ్చినటువంటి ఆ పాలను కాచి 2 చెంబుల నిండా ఆ నరసింహ సరస్వతి స్వామి వారికి గురుదేవులకు ఎప్పుడైతే ఇచ్చినాదో బేగు తీసుకున్నాడు. నా భిక్ష అయిపోయినది అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు. కట్టకుండా ఈనకుండా ఉన్నటువంటి ఒక బర్రెకు పాలు వచ్చేట్టుగా చేసేటువంటి వాడు లోకంలో సామాన్యమైనటువంటి మనిషి ఈ పని చేస్తాడా? నామధారక. ఆనాడు ఆయన వెళ్ళిపోయినాడు. దావానలం వల్ల వ్యాపించిపోయినది వార్త. ఏవైనా జరిగితే లీలలు ఆగుతాయా? ఆ నోట ఈ నోట అందరితో మొత్తం గ్రామం అంతా తెలిసిపోయినది. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. గంధర్వపురానికి వచ్చినటువంటి నరసింహ సరస్వతి మహా గొప్పనైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. లేదు లేదు, ఆయన అవతారమే, ఆయన పరమాత్మ యొక్క స్వరూపమే అని అందరూ అనేక రకాలుగా అనుకుంటూ ఉండేవాడు. ఆ నోట ఈ నోట విన్న తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకు కూడా ఈ విషయం తెలిసి కట్టకుండా ఈనకుండా ఉన్నటువంటి బర్రెకు పాలు వచ్చేట్టుగా చేసినాడా? అయితే చూడవలసినదే అని ఆయన పరివారంతో సహా వచ్చినాడు. దీర్ఘదండ ప్రణామం చేసినాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజునయ్యా నేను. గంధర్వపురము పొలిమేరల్లో మీరు ఎందుకు నివాసం చేస్తారు? గంధర్వపురంలోనే మీకు ఒక దివ్యమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించి ఇస్తాము, మీరు ఇక్కడ ఉండాలి అనేటువంటి ఈ మాటలంటే రాజు మూలకముగా ధర్మాన్ని లోకంలో ప్రచారం చేసేటువంటి అవకాశం ఉండి ఉండవచ్చునేమో అని భావించి అంగీకరించినాడు. పల్లకీల్లో మేళతాళాలతో సహా దివ్యంగా వైభవంగా గంధర్వపురానికి తీసుకువెళ్ళినాడు. నగరంలో ప్రవేశిస్తూ ఉండగానే నగరపు పశ్చిమ దిశలో ఇళ్ళన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, తేజోహీనంగా ఉన్నాయి. ఎందుకు అని ప్రశ్న వేస్తే నామధారునికి సమాధానం ఏం చెప్తున్నాడు సిద్ధపురుషుడు అని అంటే, గంధర్వపురంలో పశ్చిమ దిక్కులో ఒక బ్రహ్మరాక్షసు ఉంటుంది, అందుకని ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్ళరు. గురుదేవులకి ఈ విషయం తెలుసును కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి తాను ఆ పశ్చిమ దిశ నుండి వెళ్ళుతుంటే పల్లకీని ఆపమన్నాడు. ఒక్కసారి తన చూపులతో చూసినాడు. ఏ బ్రహ్మరాక్షసు అయితే అక్కడ ఉండేవాడో ఆయన గురుదేవుల యొక్క పల్లకి ఆగానే ఆయన తేజస్సును చూసి వివశుడైపోయి ఆ బ్రహ్మరాక్షసి సమీపానికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. గురువులకు మాత్రమే కనబడుతూ ఉన్నాడు, మిగతా వాళ్లకు కనిపించడం లేదు. వాడు పల్లకీలో నుండి వాడి నెత్తిపైన చెయ్యి ఉంచినాడు, హస్తాన్ని ఉంచినాడు. ఎప్పుడైతే హస్తమస్తక సంయోగమైనదో వానికి దివ్యమైనటువంటి దేహం ఏర్పడది. బ్రహ్మరాక్షస శరీరం తొలగిపోయినది. ఇప్పుడు అందరికీ ఆ శరీరం కనబడుతూ ఉన్నది. అందరూ ఆశ్చర్యపోయినారు. మనం అనుకున్నాము ఇతన్ని ఒక సామాన్యంగా చర్మచక్షువులతో శరీరాన్ని ధరించినటువంటి ఒక వ్యక్తి అని, కానీ ఇతను సామాన్యమైనటువంటి వాడు కాదు అని అందరూ కూడా సంతోషపడ్డారు. ఆయన యొక్క కీర్తిని అనేక రకాలుగా కీర్తించినారు. ముందుకు తీసుకువెళ్ళుతూ ఉంటే రాజుగారితో అన్నాడు, ఈ బ్రహ్మరాక్షసు ఉన్నటువంటి ఏ ప్రాంతం ఉన్నదో ఇక్కడే నాకు మఠాన్ని ఏర్పాటు చేయి అన్నాడు. ఏది వదిలిపెట్టి ఉంటుందో దానికి వైభవాన్ని తీసుకురావడమే కదా ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశము, లక్ష్యము. అక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిరోజు సంగమానికి వెళ్ళడానికి రావడానికి పరివారాన్నంతా ఏర్పాటు చేసినాడు. వెళితే కాలినడకన వెళ్ళే అవసరం లేదు, పల్లకీలో వెళ్ళాలి. పింజామరులు ఇచ్చేవాళ్ళు ఒక రాజయోగి వలె నరసింహ సరస్వతి వారు ఈనాడు మారిపోయినారు. ఇట్లా కాలక్షేపం జరుగుతూ ఉండగా ఆ గ్రామానికి సమీపంలో కుమసి అనేటువంటి పేరు గల ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో త్రివిక్రమ భారతి అనేటువంటి పేరు గల ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన వేదవేత్త. కాలాంతరంలో ఏం తెలుసుకున్నాడు అంటే, ఈ గంధర్వపురంలో ఒక సన్యాసి వచ్చినాడట, మహారాజు ఆశ్రయాన్ని ఇచ్చినాడట. మహారాజు ఆశ్రయాన్ని పొందినటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి స్వామి పల్లకీల్లో జరుగుతున్నాడట, వింజాంబరులతో పూజలు పొందుతున్నాడట. ఎంత విరుద్ధమైనటువంటి చర్యలు ఇవి అని తానే అనుకోకుండా
10 మందితో ఈ మాటలు చెబుతూ నరసింహ సరస్వతి స్వామి వారి గురించి అనేక రకాలైనటువంటి అపప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఇది రాజుగారికి తెలిసినది. రాజుగారు గురువుగారి సమీపానికి వచ్చినారు. నరసింహ సరస్వతి స్వామి వారి సమీపానికి వచ్చి, అయ్యా, త్రివిక్రమ భారతి మీ గురించి ఈ విధంగా నిందిస్తూ దేశమంతా కూడా అపప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు అజ్ఞజనులై ఉంటారో వాళ్లకు జ్ఞానాన్ని కలిగించేందుకోసమే కదా మీ అవతారము. ఎందుకు వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించరాదు మీరు అని అంటే, వెళదాం పదండి అక్కడికి అన్నాడు. రాజుగారితో సహా పల్లకీలో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఎక్కడైతే ఆయన కుమసి అనేటువంటి పేరు గల గ్రామంలో అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడో త్రివిక్రమ భారతి ఆయన సమీపానికి వెళ్ళినాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నరసింహస్వామి వారి యొక్క ఉపాసకుడు ఆయన. ధ్యానంలోకి వెళ్ళినాడు అంటే నరసింహస్వామి ఆయన హృదయంలో కూర్చోవలసినది. త్రివిక్రమ భారతి అంత గొప్పనైనటువంటి ఉపాసకుడు. నిరంతరము నరసింహస్వామి యొక్క చింతన చేస్తూ ఆయన యొక్క స్వరూపాన్ని హృదయంలో చిత్తభిత్తిలో నాటుకునేట్టుగా చేసుకొని అనేక గంటలు కూర్చునేటువంటి అతనికి ఈనాడు హృదయంలోకి ఎంత ప్రయత్నం చేసినా కానీ నరసింహస్వామి రావడం లేదు. ఆశ్చర్యపోతున్నాడు. హే నరసింహ, నేను చేసిన తప్పేమిటి, అధర్మం ఏమిటి, ఎందుకు నీవు నా హృదయభిత్తికి నీవు రావడం లేదు? ఇన్నాళ్ళ నుండి నీవు ఉపాసన చేస్తూ ఉంటే నా హృదయంలో నీవు వచ్చి నివాసం చేసేవాడు కదా అని బాధపడుతూ ఉన్నాడు. దానికి బదులు ఒక సన్యాసి మాత్రమే ఈ హృదయంలోకి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు కొన్ని మాటలు వినిపించినాయి. ఏమిటి అని అంటే, నీవు నరసింహస్వామిని చూడాలి అని అనుకున్నావో ఆ రూపంలోనే ఒక సన్యాసి వచ్చినాడు, అతనే నేనై ఉన్నాను, నీవు దర్శించు అనే మాటలు విన్నాడు. కళ్ళు తెరిచి చూచే వరకు ఎదురుగా పల్లకీలో స్వప్నంలో చూసినటువంటి ఏ దృశ్యము గలదో, కళ్ళు మూసినప్పుడు ధ్యానంలో తన హృదయభిత్తులో చూసినటువంటి ఏ స్వరూపము గలదో ఆ స్వరూపమే ఈ నరసింహ సరస్వతి స్వామి వారి స్వరూపము. ఒక్కసారి చకితుడైపోయినాడు. ఏ స్వామి, ఇన్నాళ్ళు నేను నరసింహస్వామిని ఉపాసిస్తూ నిన్ను నిందించినాను. ఆ నిందా ఫలమేమైనది? నరసింహస్వామిని ఈనాడు నా హృదయంలోకి రాకుండా చేసినది. నా తప్పును మన్నించవయ్యా అని దీనాతిదీనంగా ప్రార్థన చేసి ఆయనను శరణాగతి వేడినాడు నామధారక. అందుకని కాలాంతరంలో ఇకెప్పుడు కూడా నరసింహ సరస్వతి స్వామి వారిని గురించి అపప్రచారం చేయడాన్ని మానివేసినటువంటి వాడి, ఆయనకున్నటువంటి ఏ భోగాలు ఉన్నాయో ఇవన్నీ రాజభోగాలు. నిజానికి ఆయన భోగాలను అనుభవిస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నా కానీ నీళ్లలో ఉన్నటువంటి తామరాకు పైన నీటి బొట్టు ఏ విధంగా అంటుకోనుండదో, భోగాలతో అంటుకోనుండనటువంటి వాడు భోగాలు అనుభవిస్తే వానికి భోగాలతో సుఖానుభవం అనేటువంటిది కలుగుతుందా అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఎప్పుడూ కూడా నిరంతరము నరసింహ సరస్వతి స్వామి వారిని చింతిస్తూ ఉన్నటువంటి వాడి అనుష్ఠానాన్ని కొనసాగించడం ప్రారంభించినాడు త్రివిక్రమ భారతి అనేటువంటి పేరు గలవాడు. అందుకని హే నామధారక, భగవంతుడు కాడని గురువును మానవ మాత్రుడే అని ఎవరైతే తలుస్తూ ఉంటాడో వాడు 7 జన్మల వరకు నరకాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. గురువుని ఎప్పుడు కూడా వీడు మనిషి, వీడు దైవం కాదు అనేటువంటి భావాన్ని పొందకూడదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర అనేటువంటి ఏ మంత్రం ఉన్నదో ఆ మంత్రము అది వేదాల్లో చెప్పేటువంటి మంత్రము, అందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదయ్యా అనేటువంటి రమ్యమైనటువంటి కథా వృత్తాంతాన్ని చెప్పినాడు. సిద్ధాంత అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఆయన ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నటువంటి వాడి ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు? ఆ ముసల్మాను అనేక మంది వేద పండితులను రప్పించుకొని వేదాలలో ఉన్నటువంటి మంత్రాలకు అర్థాన్ని చెప్పించుకొని, వేదాల్లో యజ్ఞాలున్నాయి, యజ్ఞాల్లో పశువుల యొక్క హింస ఉన్నది, యజ్ఞములలో పశువులను హింసించిన తర్వాత మిగతా వాళ్ళు పశువుల యొక్క హింస చేస్తే తప్పే ఉన్నది అనేటువంటి మాటలు అంటూ వాళ్ళను నిందిస్తూ ఉండేవాడు. వేద మతాన్ని నిందిస్తూ ఉండేవాడు ఆ ముసల్మాన్. ఇట్లా ఉంటూ ఉండగా కొంతమంది ఆయన సమీపానికి వెళ్ళి
ఆయన ఇచ్చేటువంటి ధనాన్ని స్వీకరించేవారు, ఆయన యొక్క ప్రార్థన పొందేవారు నిందిస్తూ ఉన్నా మనకు ధనం వస్తుంది కదా అని ధనం కోసం పాకులాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉండేవారు. ఎవరైతే సదాచార సంపన్నులై ప్రాచీన సంస్కృతి సభ్యతలకు అలవాటు పడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం పైస కోసం వెళ్లకుండా వాళ్ళు ధర్మమే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నంతలో మనం కాలం గడుపుతాము, లేకపోతే ఉపవాసం ఉండి మనం ప్రాణత్యాగం చేద్దాం, కానీ వీడిచ్చే ధనం మనకు అవసరం లేదు అని వేద నిందకుడైనటువంటి ఆ ముసల్మాన్ యొక్క ధనాన్ని స్వీకరించడానికి వెళ్ళేవాడు కాదు. ఇట్లా ఉంటూ ఉండగా ఉత్తర దేశం నుండి 2 బ్రాహ్మణులు వచ్చినారు ఆయన సమీపానికి. ఆ రాజుతో అంటూ ఉన్నారు, ముసల్మాన్ రాజుతో, ఏ రాజా, మొత్తం భారతదేశం అంతా కూడా మేము జయించినాము. ఒకవేళ మీ అధీనంలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఎవరైనా మమ్మల్ని గెలిచే వాళ్ళుంటే పిలిపించండి, వాళ్ళతో మేము వాదన చేస్తాము అన్నారు. అంతా ప్రచారం చేయించినాడు. ఏ గ్రామానికి ప్రతి గ్రామానికి చాటింపు వేయించి చెప్పినాడు. కానీ బ్రాహ్మణులంతా కూడా అనవసరంగా ఎందుకు వివాదాలకు పోవాలి, వీడి ధనము మనకు అవసరం లేదు, మాకు చదువే రాదు అనే మాటను చెప్పుకుందాము అనుకున్నారు. అప్పుడు రాజుగారితో ఏమన్నారా ఉత్తర దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులు అంటే, ఇన్నాళ్ళైనా కానీ మీ రాజ్యంలో మమ్మల్ని ఎదిరించడానికి ఎవరు రాలేదు కాబట్టి మాకు విజయపత్రికం రాసి ఇవ్వండి, ఈ రాజ్యంలో మిమ్మల్ని ఎదిరించేవాడు ఎవరు లేడు అని విజయపత్రికం రాసి ఆ బ్రాహ్మణులకు కొన్ని పొలాలిచ్చి పోషించడం ప్రారంభించినాడు ముసల్మాన్. కొన్నాళ్ల తర్వాత వీళ్ళకి ఏమనిపించినది అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు ముస్లింతో, హే రాజా, జయపత్రాన్ని పొందినంత మాత్రాన మాకు ప్రయోజనం లేదు, వాదం చేసి వాదంలో గెలవాలనే కోరిక ఉన్నది మాకు. అందుకని మేమే ప్రతి గ్రామానికి వెళ్ళి కయ్యం పెట్టుకుంటాం బ్రాహ్మణులతో, వాదంలో గెలుస్తాం మేము, మీ అనుమతి ఇవ్వండి అని అనుమతిని స్వీకరించినారు. అనుమతిని స్వీకరించిన తర్వాత ప్రయాణమై వెళుతూ ఉన్నారు ఈ 2 అన్నదమ్ములు, ఉత్తర దేశం నుండి వచ్చిన వాళ్ళు. త్రివిక్రమ భారతి సమీపానికి వెళ్ళినారు. ఏ త్రివిక్రమ భారతి నరసింహ సరస్వతి యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఆయన శిష్యుడైపోయినాడో, ఆయన పండితుడు అనే విషయం తెలుసుకొని ఆయన సమీపానికి వెళ్ళినారు. వెళ్ళి ఆయనను బలవంతాన మాతో వాదం చేయమంటే, అయ్యా నాకు వాదం చేసేటువంటి లక్షణం లేదు, మీరు మీ స్థానానికి వెళ్ళండి అంటే, అయితే మేము జయించినాము, నీ ఓడిపోయినావు అనేటువంటి పత్రికనన్నా మాకివ్వు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళ పని పట్టాలి అంటే మా గురువుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, అయ్యా నేను మీకు పత్రిక ఇవ్వాలి అంటే మా గురువు యొక్క ఆదేశం కావాలి, గంధర్వపురంలో ఉంటాడు, నాతో పాటు మీరు కూడా రండి అని తీసుకొని వెళ్ళినాడు. ఈయన కాలినడకన వెళుతూ ఉంటే వాడు ఏనుగల పైన వచ్చినారు. మహాత్ముల సమీపానికి వెళ్ళేవాడు ఎట్లా వెళ్ళారనో పండితులైన వీళ్లకు తెలియదు. మహాత్ముల సమీపానికి అహంకారంతో వెళ్ళినటువంటి వీళ్ళ యొక్క పుణ్యం అంతా కూడా నష్టమైపోయినది, వాడు గమనించలేదు. చివరికి ఆయన దగ్గర దాకా వెళ్ళినారు. ఈ వాదాన్నంతా కూడా త్రివిక్రమ భారతి నరసింహ సరస్వతి స్వామి వారికి చెప్పితే అప్పుడు అహంకారంతో కూడుకొని ఆ ముసల్మాను యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వీళ్లను ఈ 2 కూడా చూసి వాళ్ళతో ఏమంటూ ఉన్నాడు అంటే, నాయన, వేదాలను చదివినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు కర్మల యొక్క ఫలానంతా పరమేశ్వరునికి సమర్పించి పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారే తప్ప వాదాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. వేదాలంటే మీకు తెలుసునా అన్నాడు. తెలుసు కాబట్టే మేము వచ్చినాము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి, మాతో వాదమైనా చేయండి, లేకపోతే మీరు మాకు విజయ పత్రికనైనా ఇవ్వండి, మీ 2లో ఏ ఒక్కరిచ్చినా మేము దాన్ని స్వీకరించి వెళ్ళిపోతాము అని అన్నారు. అప్పుడు గురుదేవుడు వేదాలను గురించి చెప్పడం ప్రారంభించినాడు. ఆయనకేం తెలియదు అని అనుకున్నారు. ఆశ్చర్యచకితులు అయిపోయేట్టుగా ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ గురు చరిత్రలో వేదముల యొక్క విభాగాల గురించి వర్ణించి చెప్పినాడు. ఒకనాడు సరస్వతి ఆ వచ్చినటువంటి ఉత్తర దేశీయులైనటువంటి వాళ్ళతో, భరద్వాజుడు అనేటువంటి పేరు గలవాడు తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నీకేం కావాలి అంటే 100 సంవత్సరాల ఆయుష్యం కావాలి, తథాస్తు అన్నాడు. అంతర్ధానమైనాడు. మళ్ళీ తపస్సు చేసినాడు. మళ్ళీ ఆయుర్దాయాన్ని కోరినాడు.
మళ్ళీ ఇచ్చి అంతర్ధానం అయిపోయినాడు. ఈ విధంగా 4-5 సార్లు అయిన తర్వాత బ్రహ్మదేవునికి సందేహం కలిగినది. ఏమయ్యా, నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు, ఆయుష్యాన్ని పొందుతూ ఉన్నావు, నేనిచ్చినటువంటి ఆయుష్యంతో నీవేమి సాధిస్తూ ఉన్నావు అనంటే, అనంతములైనటువంటి వేదాలన్నిటినీ కూడా నేను నేర్చుకోవాలి అని అనుకున్నాను. ఇప్పటికీ 5,000 సంవత్సరాలు నేను ఇచ్చినాను, 5,000 సంవత్సరాలు నీవు అధ్యయనం చేసినావు. ఇప్పుడు నీవు చదివినటువంటి చదువు ఎంతనో తెలుసునా? చెప్పండి అన్నాడు. అక్కడ ఒక గుట్టను చూపి, ఆ గుట్టలో నుండి ఒక పిరికడు మన్నును తీసుకురా అన్నాడు. పిరికడు మన్ను తీసుకువచ్చి పోయగానే, ఈ ఇచ్చినటువంటి 5-10,000 సంవత్సరాల్లో నీవు చదివిన చదువు ఇంత, ఇంకా చదవలసింది ఆ గుట్టంత ఉన్నది. లక్షల సంవత్సరాలు నీవు నీ జీవితాన్ని వెచ్చించిన వేదాలలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి వేదాలను అధ్యయనం చేసేటువంటి అవకాశం నీకు ఉండదు. అందుకని వేదముల యొక్క సారం ఏమిటో దాన్ని తెలుసుకో అని అన్నాడయ్యా. ఇది వేదంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కథ. అంతేకాకుండా నారాయణమూర్తి ఏం చేసినాడు, అనంతములైనటువంటి వేదాలను 4 భాగాలు చేసినాడు. వేదములను విభాగం చేయడం వలన కృష్ణద్వైపాయనునికి వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చినది. తన సమీపంలో ఉన్నటువంటి 4 శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ 4 శిష్యులకు 4 వేదాలను బోధించినాడు. ఋగ్వేదాన్ని పైలుడు అనేటువంటి పేరు గల వానికి బోధించినాడు. దానికి అనుబంధము లేనటువంటి ఏ వేదములు ఉన్నాయో, ఋగ్వేదానికి అనుబంధము లేనటువంటి వేదములు, వాటన్నిటి కూడా ఆయనకు ఉపదేశం చేసినాడు. అదేవిధంగా వైశంపాయనుడు అనేటువంటి పేరు గల 2వ శిష్యునికి యజుర్వేదాన్నంతా కూడా బోధించినాడు. దానికి అనుబంధము లేనటువంటి వేదాలను, ఉపవేదాలన్నిటి కూడా ఉపదేశం చేసినాడు. జైమిని అనేటువంటి 3వ శిష్యునికి సామవేదాన్నంతా కూడా నేర్పినాడు. ఉపవేదములైనటువంటి సంగీతము మొదలైన గంధర్వ వేదాలన్నిటి కూడా ఆయనకు నేర్పినాడు. అదేవిధంగా సుమంతుడు అనేటువంటి పేరు గలవానికి అధర్వణ వేదం నేర్పినాడు. దానికి అనుబంధములైనటువంటి విద్యలన్నిటి కూడా నేర్పినాడు. ఈ 4 శిష్యులకు ఏం బోధించినాడు అంటే, మీ పరంపరలో ఉన్నవాళ్ళు ఒక్క వేదాన్ని అధ్యయనం చేసిన వాడి జీవితం సార్థకమవుతుంది అనేటువంటి మాటను చెప్పి ఆదేశాన్ని చేసినాడయ్యా. పూర్వకాలంలో అన్ని వేదాలను సాంగోపాంగముగా నేర్చేటువంటి మహాత్ములు ఉండేవారు. వర్ణాశ్రమ ధర్మాలన్నిటినీ తూచా తప్పకుండా పాటించేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక మంత్రాన్ని చదివినారు అంటే లోకాంతరాల్లో ఉన్నటువంటి దేవతలంతా కూడా మంత్రాధీనులై ఎక్కడైతే నిర్దేశిస్తారో స్థానాన్ని అక్కడికి వచ్చి వాళ్ళు ఆహారాన్ని స్వీకరించేవాళ్ళు దేవతలంతా కూడా. అందుకని మంత్రాధీనము లేనటువంటి దేవతలంతా కూడా మంత్రాధీనులై ఉంటారు. ఆ మంత్రములన్నీ కూడా సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణాధీనములై ఉంటాయి. అందుకని లోకంలో సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణులే నాకు దేవతలు తప్ప ఇంకెవరు కూడా దేవతలు గారు అనేటువంటి ఒక వాక్యాన్ని మీరు వినలేదయ్యా. ఈ విధమైనటువంటి విస్తృతమైన వివేచనతో కూడుకున్నటువంటి మాట చెప్పి ఇంత ప్రశాంతిని కలిగింపజేసే వేదాలను అధ్యయనం చేసి అహంకారానికి వెళ్ళకూడదనే విషయాన్ని చెప్పినా వినకుండా, మీరు ఓడిపోయినట్టుగా మేము జయించినట్టుగా మాకు జయపత్రికనివ్వండి అని అంటారు తప్ప ముందుకు వెళ్ళరు. అప్పుడు ఏం చేసినారు, ఆ పక్క నుంచి వెళుతున్నటువంటి ఒక నీచ జాతి వాడిని పిలిచినాడు. వాడికి చేతుల్లో దండాన్ని ఇచ్చినాడు గురుమూర్తి. 7 గీతలు గివ్వమని అన్నాడు. 7 గీతలు గీసినాడు వాడు. మొదటి గీతలో నిలబడ్డప్పుడు అడిగినాడు, నీవెవరవు, నీ పేరేమిటి అని అడిగితే అప్పుడు వాడన్నాడు, నేను భిల్లుడను అన్నాడు. 2వ గీతలోకి రా అన్నాడు. నీవెవరవు అని ప్రశ్న వేసినాడు. అప్పుడు అడిగితే ఆ 2వ గీత దాటిన తర్వాత నేను కిరాతకుణ్ణి అన్నాడు. 3వ గీతలోకి రా అన్నాడు. నేను గాంగేయుణ్ణి అన్నాడు. 4వ గీతను దాటు అన్నాడు. నేను శూద్రుడను అన్నాడు. 5వ గీతను దాటు అన్నాడు. నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అన్నాడు. 6వది దాటి లోపలికి రా అన్నాడు. నేను గోవర్ధనుడు అనేటువంటి క్షత్రియుణ్ణి అన్నాడు. 7వ దానికి రా అన్నాడు. నేను ఒక బ్రాహ్మణోత్తముణ్ణి అన్నాడు. ఇప్పుడు ఆ గురువు, నీవు వేదజ్ఞుడవే గనక అయినట్టయితే ఈ బ్రాహ్మణులతో వాదం పెట్టుకోరా అన్నాడు. ఆ బ్రాహ్మణులతో వాదం పెడుతూ ఉంటే వాడు అడిగినటువంటి ప్రశ్నలకు వీళ్ళు ఏమీ సమాధానం చెప్పకుండా ఉన్న దృశ్యాన్ని చూసి
ఇంతకాలము ఆ ముసల్మాన్ సమీపంలో ఉండి ఏ అహంకారంతో కూడుకొని ఉన్నారో ఒక నీచ జాతీయుడైనటువంటి వాడి ద్వారా ఈ విధమైనటువంటి వాదాన్ని జయించినటువంటి దృశ్యాన్ని చూసి వాడు తట్టుకోలేక యథార్థాన్ని తెలుసుకున్నటువంటి వారై ఆ గురుచరణాల విందాల ఎందుకు పడిపోయినారు. మేము అజ్ఞానంతో ఇంతకాలం ప్రవర్తించినాము, మమ్మల్ని ఉద్ధరించండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ఈ విధంగా ప్రార్థన చేసినారు. గురువు వాళ్ళిద్దరు. అందుకని గురువు యొక్క ధిక్కారం అనేటువంటిది పనికిరాదురా. ఇప్పుడు ఏం చెప్పినాడు గురువు అంటే, వేదము చదువుకున్న వాళ్లను మీరు దూషించినారు. ఇద్దరు అన్నదమ్ములు ఉత్తర దేశం నుండి వచ్చినటువంటి మీరు ఎవరి ఆశ్రయాన్ని పొందకూడదో వాళ్ళ ఆశ్రయాన్ని పొందినారు. కాబట్టి చేసిన కర్మ అనుభవించక తప్పదు. కాబట్టి మీరిద్దరూ కూడా 12 సంవత్సరాలు బ్రహ్మరాక్షస శరీరాన్ని పొంది దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆహారాన్ని దొరకకుండా చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. కాలాంతరంలో మీకు క్షేమం జరుగుతుంది. ఒక సద్బ్రాహ్మణుడు కొన్ని మంత్రాలు చదవడం వలన ఆ మంత్ర పఠనంతో మీకు విముక్తి కలుగుతుంది అనేటువంటి మాటనిచ్చినాడు. వాళ్ళు గురువుకు నమస్కారం చేసి బయలుదేరి వెళ్ళినారో లేదో బ్రహ్మరాక్షస శరీరం వచ్చినది. వేదాలను ధిక్కరించి వేద పురుషులను నిందించడం వలన వాళ్ళకు అటువంటి బ్రహ్మరాక్షస శరీరం వచ్చినది. బ్రహ్మరాక్షసులుగా ఉన్నటువంటి వీళ్ళు ఒక మంత్రానికి సంబంధించిన పఠనాన్ని విన్నారు. మంత్రాన్ని చదువుతుంటే ఆ మంత్రాన్ని, విష్ణు మంత్రాన్ని వినగానే వాళ్ళకు ఉన్నటువంటి బ్రహ్మరాక్షస శరీరం దొరికిపోయినది. దివ్యమైనటువంటి రూపాన్ని ధరించాలనేటువంటి ఈ కథను నా కళ్ళారా చూసినానయ్యా. ఇటువంటి లీలలు ఒకటా రెండా మా గురువు గారి విషయంలో. చివరికి 7 గీతలను దాటి వచ్చినటువంటి చండాలుడు ఉన్నాడో వాడేమన్నాడు, అయ్యా ఇప్పుడు నేను బ్రాహ్మణుని అయిపోయినాను కదా, నన్ను ఇప్పుడు విప్రులలో కలుపుకోండి అంటే ఆయన అన్నాడు, నాయన ఇది కలుపుకునేటువంటిది కాదు, ఇది జన్మతః రావాల్సినటువంటిది. అందుకని నీవు ఇంకా అనేక సంవత్సరాలు సాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదిరా అని ఎంత చెప్పినా వాడు వినడం లేదు. దీనికి ఒక వృత్తాంతాన్ని చెప్పినాడు. పూర్వకాలంలో విశ్వామిత్రుడు క్షత్రియ కులంలో పుట్టి వశిష్ఠునితో పోరాడి చివరికి వశిష్ఠుడే నీవు బ్రాహ్మణుడవు అయినావు అనే మాటను ఇంతవరకు సాధన చేసి సూర్యుని యొక్క భయంకరమైనటువంటి ఆ కిరణాల చేత మగ్గి భస్మైపోయి దివ్య రూపాన్ని ధరించినటువంటి వాడు సాధించగలిగినాడు. ఈ వృత్తాంతాన్ని చెప్పినా కదలకుండా ఉన్నాడు. ఇంతలో వాడి భార్య పరిగెత్తుకుంటూ వచ్చినది గురుదేవుని సమీపానికి. మా ఇంటికి రాకుండా ఇంకా ఇక్కడే కూర్చున్నావేమిటి అని అంటే, ఇప్పుడు నేను వేరు మీరు వేరు అన్నాడు. గురుదేవుని శరణాగతి పొందినది. నేనంటే ఎంతో ప్రేమ అభిమానం కలిగి ఉండేవాడు. నన్ను చూడగానే నీవు నన్ను ముట్టకు, నేను ఇప్పుడు బ్రాహ్మణి అయిపోయినాను అంటున్నాడు. మా గతేం కావాలి, మమ్మల్ని ఎవరు పోషించాలి గురుదేవా, నీవే మమ్మల్ని రక్షించాలి అని అంటే, అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఒక దుర్బ్రాహ్మణుని విలిపించి ఏం చేసినాడు అని అంటే, కలశం నిండా నీళ్లు తెప్పించి ఆ నీళ్లతో వాడికి స్నానం చేయించినాడు. స్నానం చేయగానే ఒక్కసారి వాడిలో మార్పు వచ్చేసినది. 2 చేతులు జోడించినాడు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చినాను, నా పరిస్థితి ఇదివరదాకా జరిగినటువంటి వృత్తాంతంలో ఏదీ జ్ఞాపకం లేకుండా పోయినది. అప్పుడు ఈ కథను విన్న తర్వాత నామధారకుడు సిద్ధపురుషుడిని అడుగుతున్నాడు, ఇదివరకు నేను బ్రాహ్మణుడు అని అన్నాడు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మార్పు వచ్చినది అని అంటే, ఇదే ప్రశ్నను త్రివిక్రముడు అడిగినాడు. అక్కడ త్రివిక్రమ భారతి నరసింహ సరస్వతి మా గురువుగారిని అడిగితే గురువుగారు చెప్పినాడు, వాడు ఆ గీతలను దాటుతూ వచ్చిన తర్వాత వాడికి నేను భస్మను పెట్టినాను. ఎప్పుడైతే కడవలో ఉన్న నీళ్లు పోయగానే వాడి శరీరానికి అంటినటువంటి విభూతి తొలగిపోయినదో వాడికి మళ్ళీ జన్మాంతరీయమైనటువంటి సంస్కారం లేకుండా పోయినది. వాడి స్థాయి మళ్ళీ సామాన్య స్థితికి వచ్చినది. భస్మ యొక్క మహిమ అపారమైనటువంటిదిగా అనగానే అప్పుడు నామధారకుడు విభూతి యొక్క మహాత్మ్యాన్ని చెప్పమని అడిగితే ఆ కథా వృత్తాంతాన్ని చెబుతున్నాడు. గురు చరిత్రతో గురువు యొక్క మహిమను తెలియపరిచేటువంటి అనేక మహిమలతో కూడుకున్నటువంటి విభూతి మహాత్మ్యానికి సంబంధించిన కథా వృత్తాంతాన్ని రేపటి ప్రవచనంలో మనం విందాం. సద్గురునాథ భగవానికి
दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दत्त दिगंबर 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 सिद्धांत अवधूत चिंतन